మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా, బాధగా ఉన్నవారు హల్లెలూయా. ఇది ఆకలి బాధ, మంచిది. మరి దేవుని మహాకృపను బట్టి మళ్ళా గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ మందిరంలోకి రావడం జరిగింది సేవకుల కూడిక నిమిత్తం. మరలా దేవుడు తన కృపనిచ్చి మరి మీ మధ్యలో ఈ రాత్రి జరుగుతున్న ఈ కుటుంబ ఆశీర్వాద పండుగకు ప్రార్థనకు మరి ప్రేమించి నన్ను ఆహ్వానించిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి దైవజనులు ఇర్మియా పాస్టర్ గారికి, అలాగే మరి సావుకరాలకి, సంఘం అంతటికి, మరి ముఖ్యంగా ఈ పరిచర్య వ్యవస్థాపకులైన పెద్దలు, మా తండ్రి గారితో పాటు కలిసి సేవ చేసినటువంటి సేవకులు, మా తండ్రి గారికి వారికి చాలా అనుబంధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాటి కాలంలో వారంతా ఒక సమూహం, ఈనాటి కాలంలో మేమంతా ఒక సమూహం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాటి బంధాన్ని పోకుండా ఈనాటికి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మరి అనుకోకుండా సేవకులు మరి రావాలని చెప్పినప్పుడు ప్రభువే తన చిత్తానుసారంగా మీ మధ్యలోనికి నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి పిలిచిన సేవకులకు, అలాగే రాత్రి కుటుంబ ఆశీర్వాద పండుగకు కూడి చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. సమయాన్ని వ్యర్థం చేయక దేవుని వాక్యంలో నుంచి కొద్ది మాటలు ఈ రాత్రి ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలో ఏ మాటల ద్వారా ప్రభు మనల్ని బలపరచాలని, ఏ మాటల ద్వారా ప్రభు స్థిరపరచాలని ఆలోచిస్తున్నాడో ఆ మాటలను ప్రభువు నోటిలో నుండి మనము విందుముగాక. ప్రభువు మనుషుని మరుగు చేయునుగాక. చదవండి. కొద్ది పాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములు, వైద్యుడైన లూకా రాసినటువంటి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వాక్యము, అలాగే 35వ వాక్యాన్ని చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా, ఎలా ఉందంట? సమష్టిగా లేదా సమిష్టిగా ఉండెను. 35వ వాక్యం. వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, జాలి కలిగిన నా మా తండ్రి, కన్నవాడు కొన్నవాడు నీవే. మాట్లాడే దేవుడు, ఈ రాత్రి మీ సన్నిధికి వస్తున్నాం. ఈ చదవబడిన లేఖన భాగం నుంచి మీరే నాతో మాతో ఈ యంత్ర శబ్దం ద్వారా క్రొత్త నిబంధన లోకానికి మొదటి సంఘమైనటువంటి ఆదిమ సంఘములో జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘములో ఉన్న ప్రజలు, అక్కడ పరిస్థితుల గురించి రాస్తూ చెప్పబడుతున్న మాట ఏంటంటే 2 విషయాలు అక్కడ చూస్తున్నాం. ఒకటి, క్రైస్తవులు అనబడ్డారో వారందరి జీవితాల్లో వారు కలిగిన అనుభూతి గురించి చెప్తూ వారు మొదటిగా సమిష్టిగా ఉండిరి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉన్నారంట వారు? సమిష్టిగా. సమిష్టి అంటే చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఏందో కలిసి కట్టారు మరి, ఏదో ఎలా ఉందంట? సమిష్టిగా ఉన్నారు. అంటే సమిష్టి అంటే అక్కడ ఏ విధమైన లోటు లేదు. ఆమేన్. కొరత లేదు. ఆమేన్. సహజంగా ఏ కుటుంబం అయినా
ఏ ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా మా ఇంట్లో ఎప్పుడు కొదువ ఉండునుగాక అని అంటారా? మా ఇంట్లో ఎప్పుడు లేవి ఉండునుగాక అనే వాళ్ళు ఉన్నారా? ఇంటి చెయ్యి తల్లి చెప్పు. అప్పు చేసైనా ఏం తినాలంట? మీకు బాగా తెలుసు అనుకుంటా. హల్లెలూయా. ఏం చేయాలి? అప్పు చేసైనా అది మరి ఏమనుకుంటారు మనం అంటే, అక్కడ కూడా వారు సమిష్టిగా ఉన్నది. అక్కడ ఉన్న సంఘములో, ఆ సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరి జీవితంలో సమిష్టిగా ఉన్నారంట. ఎంతటి సమిష్టి, ఎంత సమృద్ధి అంటే ఇది అది ఎవరికి. ఇప్పుడు 10 మంది ఉంటే 10 మందిలో ఒకరికన్నా లోటు ఉంటుంది అని అనుకుంటావా లేదా? ఒక చెట్టుకి 10 కాయలు కాస్తే 10 కాయలు ఒకే రకం ఉంటాయా? చెప్పలేంది ఉంటాయా? పొరపాటున ఉండవు. సైజులు అన్నా తేడా రావాలా, రుచులు అన్నా తేడా రావాలా, లేకపోతే దాని ఆకారంలోనైనా ఖచ్చితంగా తేడా రావాల్సిందే. కొన్ని లావుగా వస్తాయి, కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని పొడుగ్గా ఉంటాయి, కొన్ని వంకర తిరిగి ఉంటాయి, కొన్ని చక్కెర కంటే తీయగా ఉంటాయి, కొన్ని నోట్లు ఎందుకు పెట్టుకున్నాను అని దేవునికి స్తోత్రం. కానీ ఈ ఆదిమ సంఘములో ఉన్నవారు సమిష్టి కలిగి ఉన్నారంట. ఒకటి, ఎంతటి సమృద్ధి, ఎంతటి సమిష్టి అంటే ఎవరికి కూడా కొదువు అనేది లేదంట. యేసు రక్తమే చెప్పాలి, యేసు రక్తమే. ఏ ఒక్కరు చూసినా ఆ దేవుని కృపలో మేము సమృద్ధిగా ఉన్నాం. ఆమేన్. ఈ రోజు ఇక్కడ కూర్చొని ఎంతమంది ఆ మాట చెప్పగలరు? ఎంతమంది ఆ మాట చెప్పగలరు? ఎవరు చేయలేదు? నేను సమృద్ధిగా ఉన్నాను, నాకు కొదువు లేదని చేయొద్దు చెప్పగలరు ఎవరైనా? చెప్పలేమండి. ఏదో పాస్ గారు అడిగారని మళ్ళీ చెయ్యకపోతే నలుగురిలో అడుగుతారని ఎత్తుతాం, కానీ గుండె మీద చేసుకుని చెప్పు, నిజంగా అది వాస్తవేనా? కాదు, అబద్ధం. హల్లెలూయా. మనం ఎంత గొప్పలో చర్చిలో కూడా అబద్ధం అంటాం. మనకంటే ధైర్యవంతులు ఇంకెవరు ఉన్నారండి? హల్లెలూయా. వాస్తవే. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే 2 రకాలైన సమృద్ధులు, 2 రకాలైన తృప్తులు మనం చూస్తున్నాం. ఒకటి, మనం ఎప్పుడు కూడా ఎందుకు దిగులు పడతాం, ఎందుకు బాధపడతాం అంటే మన దృష్టి, మన ఆలోచన, మన తలంపు ఎప్పుడు కూడా శారీర సంబంధమైన, భూ సంబంధమైన తృప్తి మీద, భూ సంబంధమైన సమృద్ధి మీదే ఉంటుంది. కానీ దీనికంటే ప్రాముఖ్యమైన ఆత్మీయ సమృద్ధి నాకు కావాలి అనేటువంటి ఆలోచన మనకి ఉండదు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏమని? దీన స్థితిలో నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో వాక్యాలు బాగా ఎరుగు. అలా ఉండడం మనకి ఎరగదు. దేవుని స్తోత్రం. అపొస్తలుడైన పౌలు అంటాడు, సమృద్ధిలో ఉండి నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండి ఎరుగుదును, దీన స్థితిలో ఎరుగుదును, బలవంతుడిగా ఉండి నేను ఎరుగుదును, బలహీనంలో కూడా ఉండడం నేను ఎరుగుదును. అన్ని స్థితులు. అది నిజమైన సమృద్ధి, అది నిజమైన తృప్తి. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఏ స్థితిలోనైనా నేను తృప్తిగా ఉంటా. ఎందుకంటే నా మనస్సు, నా ఆలోచన, నా తలంపు, నా ఉద్దేశం, నా కోరికలు, నా ఆశలు, నా ఇష్టాలు భూ సంబంధమైనవి కావు. నా ఆలోచన అంతా కూడా, నా తలంపు అంతా కూడా, ఇదిగో నేను నష్టపోయినా క్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవించుకొందునుగాక. ఏం సంపాదించుకోవాలంట? క్రీస్తు మరణ పునరుద్ధాన ఆ శక్తిని సంపాదించాలి. ఆ తృప్తి మనకు ఉండాలి. ఆమేన్. అది ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో బాగా సమృద్ధి ఉంది. అపొస్తలుడైన పౌలుకు కొదువు లేదు. ఆ రోజుల్లోనే కోటీశ్వరుడు. ఎవరంట? అపొస్తలుడైన పౌలు ఆ రోజుల్లోనే కోటీశ్వరుడు. వాళ్ళ తరాల నుంచి సముద్రంలో తిరిగే పెద్ద పెద్ద ఓడలకి వారు ఓనర్స్. ఆ రోజులో కోటీశ్వరుడు. అయితే అంటాడు, ఇవన్నీ ఉన్నా నాకు తృప్తి లేదు, కొదువుగా ఉంది. ఏంటి కొదువ, ఏంటి తృప్తి అంటే క్రీస్తు మరణ పునరుద్ధానం యొక్క శక్తి అనే కొదువ నాకు కనబడతా ఉంది. అది నేను సంపాదించుకొందునుగాక. ఏమంటాడు? సమస్తమును పెంటతో ఎంచుకున్నాడు. దేనికోసం? క్రీస్తు మరణ పునరుద్ధాన శక్తిని సంపాదించుకోవడానికి. అలాగే ఈ ఆదిమ సంఘంలో వీరు కూడా సమిష్టిగా ఉన్నారు. అలాగే వారు కొదువ లేకుండా కనపడుతున్నారు. ఈ రాత్రి ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికకు వచ్చిన నీ కుటుంబంలో నా ప్రభు సమిష్టిని, సమృద్ధిని కలుగ చేయునుగాక. ఎంతకాలం కొదువ ఉందేమో, ఇక నుండి కొదువ లేని అనుభవాన్ని నా ప్రభు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సంఘములో, ఆదిమ సంఘములో క్రీస్తు నమ్ముకొని క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుతున్న వారి జీవితంలో కొదువ లేదని సాక్ష్యం చెప్తున్నారు.
వారు సమిష్టిగా ఉన్నారని, సమృద్ధిగా ఉన్నారని సాక్ష్యం ఇస్తున్నారు. అలాగైతే వారికి ఏమన్నా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? చెప్పలేదండి. ఈ సమృద్ధి ఎలా కలిగింది? ఈ సమిష్టి ఎలా కలిగింది? ఎంతగా వచ్చింది ఇది? వాళ్ళు ఏమన్నా తరతరాలుగా ఎకరాలు పొలాలు సంపాదించారా, ఆస్తులు సంపాదించారా అని అంటే బైబిల్ చెప్తుంది, ఈ ఆదిమ సంఘంలో ఉన్న వీరు, ఈ కుటుంబాలు అక్కడున్న ఎవరికి కొదువు లేకుండా ఇంత సమృద్ధి ఎలా కలిగింది అని ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడే దానికి సమాధానం రాయించాడు. చూడండి 33వ వాక్యం చూడండి. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఇది ఈ మాట అండర్లైన్ చేసుకోపోయింటే దైవ కృప. దైవ కృప అనగా దేవుని కృప అందరి యందు అధికముగా ఉండెను. ఎవరందరండి? సంవత్సరానికి కిస్మిస్ కి చర్చికి వచ్చే వాళ్ళందరూ ఏందా? ఏ పండక్కి చెప్పాలి? ఏ పండక్కి? కిస్మిస్ వస్తేనే గుర్తొస్తుంది చర్చి, అవునా కదా? యేసు ప్రభు పుట్టినరోజు, యేసు ప్రభు సచ్చిన రోజు, ఈ 2 రోజులే గుర్తొచ్చింది. మిగతా రోజులు పాస్టరా ఎట్టుంటాడు? మందిరం ఎట్టుంటది? ఇక్కడ అంటుంది వీరు సమృద్ధిగా ఉన్నారు, అలాగే ఎవరికి కూడా కొదువు లేకుంది. ఇంత సమృద్ధి, ఇంత కొదువు లేని జీవితం ఎలా కలిగింది? ఇంత దీవెన, ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది అని అంటే పరిశుద్ధాత్ముడే రాయిస్తున్నాడు. ఆ సంఘములో అక్కడ క్రీస్తు నమ్ముకొని సంఘములో చేర్చబడిన క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరి మీద దైవ కృప అందరి ఎలా ఉందంట? చదవండి ఆ మాట ఎలా ఉందంట? దైవ కృప అందరి యందు. ఈ రాత్రి అదే దైవ కృప మన అందరి యందు అధికముగా ఉండును గాక. కొట్టు గట్టిగా చెప్పండి. అట్టి దైవ కృప మనకు పొందుకొందుము గాక. సంఘం మీదకి దిగి వచ్చిన అట్టి దైవ కృప అధికముగా ఈ రాత్రి ఆయన సంఘంలో కూర్చున్న ఒక్కొక్కరి మీదకి నా ప్రభు సమృద్ధిగా దయచేయును గాక. దైవ కృపతో నింపబడును గాక. ఎందుకయ్యా ఎలా వచ్చిందయ్యా అంటే ఎకరాలు పొలాలు నుండి కాదు, ఎంఏ ఎగేసి బిఏ బిగేసినందుకు కాదు ఈ సమృద్ధి. హల్లెలూయా. ఎర్రగా బుర్రగా నల్లగొన్నందుకు కాదు ఈ సమృద్ధి, ఎత్తుగా లావుగా బలంగా ఉన్నందుకు కాదు ఈ సమృద్ధి. కోట్లో ఆస్తి పెద్దలు సంపాదించి ఎవడో సంపాదిస్తాడు. వాళ్ళ తాత ఎంతో రేత్రి పొగలు కష్టపడితే ఈ మనవడో లేకపోతే కొడుకు ఇప్పుడు వచ్చి ఈ మేసం విడి తిప్పుతాడు, ఈ కాలు రేటు ఎగరేస్తాడు. వాడి రూపాయలు సంపాదించడం రాదు, యేసు రక్తమే. వాళ్ళ తాత రెక్కలు ముక్కలు చేసుకొని, వాళ్ళ పెద్దలు రెక్కలు ముక్కలు చేసుకొని రోజుకు 1 పూట తిని 2 పూటల కడుపు కట్టుగా సంపాదించి నా బిడ్డలు బాగుపడతాను చెబితే ఈడు పెద్ద అయిన తర్వాత ఈ కాళ్ళ దగ్గర వస్తాడు, బయటకు పోతే పైసా పనికిరాడు. ఈడు యేసు రక్తమే. చెప్పలేంది? అవునా కాదంట? అవునా కదా? ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్నదే కదా. పెద్దలు జరిగిన ఆస్తి చూసుకొని నాకు అంతుంది ఎంత అనుకుంటారు. ఇది అది కాదు. ఇది మోసం చేసి అక్రమం చేసి పెద్దలు సంపాదించిన ఆస్తి వల్ల కలిగిన సమృద్ధి కాదు. ఇది లోక సంబంధమైన భూ సంబంధమైన ఈ వస్తు రూపకమైనటువంటి ఆ ఆస్తి అంతస్తుల వల్ల కలిగిన సమృద్ధి కాదు ఇది. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు ఆ సంఘములో వారందరి యందు దైవ కృప అధికముగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా, ఈ సమృద్ధి ఎలా వచ్చిందయ్యా? ఈ కొదువలేని బ్రతికి ఎలా వచ్చిందయ్యా? నిజంగా చెప్పాలంటే బాధాకర విషయం. ఈ రోజుల్లో నెలకి 5 లక్షల జీతం వస్తుంది. ఎంత వస్తుంది? మళ్ళీ నెలకి 50-60 వేలు వడ్డీ కట్టక తప్పట్లా. అవునంటారా కాదంటారా? నెల జీతం ఎంతమ్మా? వడ్డీ ఎంత? వడ్డీ 50. ఎంత? అసలు ఇంకెంతో? మళ్ళీ నెలకి ఎంత? వస్తావా కదా? ఇంకో మాట చెప్పమంటారా? ఇంట్లో 4 పని చేస్తారు, సాయంత్రం కూర వండడానికి కూరగాయలు ఉండవు. ఆ ఇంట్లో టమాటాలు, ఇంట్లో వంకాయలు తెచ్చి వండాలా. అవునంటారా కాదంటారా? ఎందుకని? కారణం ఏంటంటే మనము భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంది కాబట్టి భూ సంబంధమైనవి ఏది శాశ్వతం కాదు. యేసు రక్తమే
బంగారం కరిగిపోద్ది, లోక ప్రేమలు కరిగిపోతాయి, ఆస్తి కరిగిపోద్ది, అంతస్తు కరిగిపోద్ది, భూమి మీద ఉన్నాయి అన్ని పోతాయి, కానీ కృప నిత్యము నిలుచునుగాక. హల్లెలూయా. అందుకే వాడుకున్నాం కదా, శాశ్వత కృపను నేతాలంచగా కనుక నైతిని. ఏ కృప ఇది? ఏ కృప ఇది? మనం ఊడిపోతామేమో, మనం పితరులు ఊడిపోయారు, మనం ఊడిపోతారు, మన పిల్లలు కూడా ఊడిపోతారు. కృప మాత్రం నిత్యము నిలుచునుగాక. శాశ్వతమైన కృప, తరిగిపోని కృప, కొదువగాని కృప, లోటు లేని కృప. ఎన్ని తరాలు మారినా మీకు సంగతి తెలుసా? నోవాహు గురించి బైబిల్లో రాసి ఉంది. ఎన్ని తరాలురా? అప్పటికి ఇప్పటికి ఎన్ని తరాలురా? ఇప్పుడు కూడా ఏమంటావు? అమ్మాయి ఎలా ఉన్నాడు? దేవుడు కృప వలన. ఎన్ని తరాలు మరి ఈ మధ్యలో? నీ డబ్బాలు బియ్యం అరిగిపోతాయి, నువ్వు డబ్బాలు నూనె అరిగిపోతాయి, బ్యాంకులో బ్యాలెన్స్ అరిగిపోతూ ఉంటుంది, కానీ కృప ఎప్పుడైనా తక్కువైందా? నోవాహు కలిగిన కృపే ఈరోజు మనకి ఉంది. రేపు మనకి యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఆ కృప అలాగే నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృప తరగదు, ఆయన కృప అరిగిపోదు, ఆయన కృపలో కొదువలేనే లేదు. అందుకే ఈ ఆదిమ సంఘములంతా వారు సమిష్టిగా ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారు. రెండవదిగా కొదువ లేకుండా ఉన్నారు. వీళ్ళు ఎలాగో కొదువ లేకుండా ఉన్నారంటే, తెచ్చి దొరికినట్టు మూలలు వేసుకుంటే కాదు. ఎలాగా? దొరికినట్టు మూలలు వేసుకుంటే కాదు. ఒక మాట చూడు, చదవండి 30 చదువు 34 చదువు. భూములైనను ఇండ్లైనను సమృద్ధి ఎప్పుడు? దొరికింది తెచ్చి మూలలు వేసుకుంటే పెరిగిద్ది. కానీ వీళ్ళేం చేస్తారు? వచ్చింది అమ్మేసి వచ్చి మళ్ళీ మాకు సమృద్ధి అంటున్నారు. దేవుడికి స్తోత్రం. ఇది కదా నిజమైన ఆశీర్వాదం అంటే. అర్థమైంది మీకు? ఇప్పుడు రోజుకు 100 రూపాయలు కూడితే ₹1,00,000 అయింది. వీళ్ళేం చేస్తున్నారు? వచ్చిన ₹100 తీసుకెళ్లి పరిస్థితుల అపోస్తుల పాదాల దగ్గర పెట్టి మేము సమృద్ధిగా ఉన్నామంటున్నారు. హల్లెలూయా. నిజంగా ఈ మాట చెప్పగలవా? ఈ మాట చెప్పగలవా? ఎందుకంటే అక్కడ వీరు సంపాదించిన ఆస్తి కాదు వీరికి సమృద్ధినిచ్చింది. ఆ పరలోకం నుండి ప్రభు దయచేసిన కృప వారి జీవితాల్లో సమృద్ధినిచ్చింది. హల్లెలూయా. పరలోకం నుండి వచ్చిన దైవ కృప, దేవుని కృప వారికి సమృద్ధినిచ్చింది. అందుకే ఆదిమ సంఘం గురించి, ఆదిమ సంఘంలో ఉన్న ఆ కుటుంబాల గురించి, వారి జీవిత ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఒకటి, వారు ఎలా ఉన్నారంట? చెప్పాలి ఎలా ఉన్నారంట? సమృద్ధిగా. సమిష్టి అంటే సమృద్ధిగా ఉన్నారు. రెండవది ఎలా ఉన్నారంట? ఎవ్వరికి కూడా కొదువలేదు. హల్లెలూయా. ఒకటి సమృద్ధిగా ఉన్నారు, రెండవది ఎవరికి ఏమి లేదు. ఈ రోజు నాకు కొదువ లేదన్నావు, 2 చేతులు గట్టిగా హల్లెలూయా. అబద్ధమే కదయ్యా. తెల్లారితే పొదుపోళ్ళు వస్తారు, అవునా కదా? 2వ తారీఖు 3వ తారీఖు వస్తే 2వ తారీఖు 3వ తారీఖు ఎందుకు? దేవుడి దయ వల్ల నెలాఖరు 20వ తారీఖు వచ్చే చాలు. వచ్చి నెల పొదుపు వస్తుంది, ఎట్ట కట్టాలి. తిన్న కొడుకున్న నిద్ర రాదు, చిన్న వంట పట్టడం. కానీ ఆదిమ సంఘం వారు దైవ కృపతో సమృద్ధిగా ఉన్నారు. హల్లెలూయా. 2 విషయాలు చెప్తున్నాడు ఆదిమ సంఘం వచ్చిన సాక్ష్యం. ఒకటి, వారు సమిష్టిగా ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారు. రెండవది, ఎవరికి కూడా. ఈ 2 ఎలా కలిగినాయి అంటే కారణం దైవ కృప వారు పొందుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమృద్ధి రావాలి అంటే, ఈ కొదువు లేని జీవితం రావాలి అంటే మనకేం అవసరం? చెప్పండి ఏం అవసరం? అందరూ చెప్పాలి. ఏం అవసరం? 10 ఎకరాల పొలం రాసియాలా? లేకపోతే బ్యాంకులో 10 కోట్లు రాసియాలా? లేకపోతే 10 అంతస్తులో 10 బిల్డింగ్ రాసి వస్తుందా? ఇవి కాదు. ఎవరి మీద దైవ కృప ఉంటుందో వాని కుటుంబం, వాని జీవితం సమృద్ధిగా ఉండును గాక. వాని కుటుంబంలో, వాని ఇంటిలో, వారి భక్తి జీవితంలో కొదువ లేకుండా వారు బ్రతుకుదురు గాక. అలా కావాలి అంటే దైవ కృప కావాలి. అయితే ఈ దైవ కృప ఏదో దొరికింది.
ఒంగోలు డిమార్ట్కి వెళ్దామా? దైవ కృప కోసం కందుకూరు ఎస్మార్ట్కి వెళ్దామా? ఎక్కడ దొరికింది దైవ కృప? కొద్ది మాటలు. ఆదిమ సంఘం సమృద్ధిగా కొదువ లేకుండా బ్రతకడానికి కారణం ఏంటంటే దైవ కృప వారి మీద కొంచెం కాదు, ఎలా ఉందంట? ఎలా ఉంది? అధికముగా. దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి. అది అధికం అంటే గిన్నె నిండి ఏం చేస్తుంది? పొర్లిపోయే కృప నా ప్రభు మనకిచ్చునుగాక. ఈ రాత్రి ఆయన మందిరంలో కుటుంబ ఆశీర్వాద ప్రాంతంలో కూరుకున్న నీ ఇంటిలో, నీ జీవితం, నీ కుటుంబంలో ఆ పొంగిపోయే కృపను నా ప్రభు ఇచ్చునుగాక. అధికమైన కృపను బట్టి వారు బ్రతికారు. అయితే అలాంటి సమృద్ధి అయిన జీవితం, అలాంటి కొదువలేని ఆత్మీయతలోను, శారీరకంగాను, కుటుంబ పరంగా అలాంటి జీవన మనకు కావాలంటే దైవ కృప మనకు అవసరం. అయితే ఈ దైవ కృప మనం ఎలా పొందుకోవాలి? సమృద్ధిని ఇచ్చేటువంటి, కొదవలేని జీవితం ఇచ్చేటువంటి ఆ దైవ కృప ఎలా సంపాదించుకోవాలి? వీరు ఈ ఆదిమ సంఘం ఈ దైవ కృప ఎలా పొందుకున్నారు? ఈ రాత్రి ఆ దైవ కృప మనం పొందుకోవాలంటే ఏం చేయాలో కొద్ది మాటలు, ఒక 2-3 విషయాలు. వారు ఎలా ఆ ఆదిమ సంఘం వారు, ఆదిమ సంఘంలో ఉన్న అపోస్తులే కానీ, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులే కానీ, ఆదిమ కాలంలో ఉన్న ఆ సంఘ విశ్వాసుల కుటుంబాలే కానీ ఇంత సమృద్ధిగా, ఇంత కొదువలేని బ్రతుకు పొందుకున్నట్లు ఈ కృప ఎలా పొందుకున్నారు? ఈ రాత్రి ఆ కృప మనం ఎలా పొందుకోవాలో, వారు కృప ఎలా పొందుకోవడానికి వారికి ఏది మేలుకరంగా, ఏది సహాయకరంగా ఉందో అదే పరిశుద్ధ గ్రంథం నుంచి 2-3 విషయాలు క్లుప్తంగా నేను మీతో పంచుకుంటా. దేవుడు మనతో మాట్లాడును గాక. మనసు పెట్టి దేవుని వాక్యం వినుము గాక. హల్లెలూయా. ఇంతవరకు ఆదిమ సంఘం యొక్క పరిస్థితి మనం విన్నాం. వారు ఆ స్థితిలోకి రావడానికి గల కారణాలు ఏంటో, ఈరోజు మనము ఆ స్థితిలోకి ఎలా రావాలో ఒక 2-3 విషయాలు మీ ముందు పెడతాను. చదవండి. అదే అపొస్తలుల కార్యం. మనం ఎక్కడికి వెళ్ళొద్దు, అపొస్తలుల కార్యంలోనే ఉందాం. ఎక్కడికి వెళ్ళొద్దు, అపొస్తలులనే చదువుకుందాం. అదే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వాక్యం చూడండి. కృపాధికంగా ఉంది, అందుకే సమృద్ధి వర్షం పడతా ఉంది. 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము. ఈ మాట అండర్లైన్ చేసుకో. వారు దైవ కృప అందరి యందు అధికంగా వచ్చింది. ఈ కృప వారు ఎలా పొందుకున్నారు? కృప పొందుకోవాలి అంటే ఆదిమ సంఘములో ఉన్న ఆ అపోస్తలుల, ఆ సంఘ విశ్వాసుల వంటి ఆ దైవ కృప ఈరోజు నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, నీ బిడ్డల మీద, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ శారీరక జీవితంలో ఆ కృపను పొందుకోవాలి అంటే వారు ఏం చేశారు, ఎలా పొందుకున్నారంటే పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు ఆ రోజట. కాబట్టి అతని వాక్యము ఏం చేశారంట? ఏం చేశారు? మొట్టమొదటిగా దైవ కృప మనకు కావాలి అంటే, దేవుని కృపను మనం పొందుకోవాలంటే, ఆదిమ సంఘములో వారు అనుభవించిన కృపను మనం అనుభవించాలంటే ఈ రాత్రి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాల్పొందా ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను చేయవలసిన మొదటి పని, వారు చేసిన పని ఏంటంటే దేవుని వాక్యమును అంగీకరించుదుముగాక. హల్లెలూయా. ఏం చేశారంటే వారు అతని వాక్యము, ఎవరి వాక్యము? పరిశుద్ధాత్ముడు తన సేవకుని ద్వారా, పరిశుద్ధాత్ముడు తన అపోస్తలుల ద్వారా, పరిశుద్ధాత్ముడు తన ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్ముడు తాను ఏర్పాటు చేసుకొని తాను వాడుకుంటున్న తన సేవకుని నోటిలో నుండి వచ్చిన ఆ దేవుని మాటను వారు విన్నారు. అంతేనా? ఏం రాసింది అక్కడ? చదవాలి. ఏం రాస్తుంది? పాస్టర్ గారు చెప్పిన వాక్యం విని, పాస్టర్ గారికి, ఈ పాస్టర్కి 30 మార్కులు, ఆ పాస్టర్కి 60 మార్కులు, ఈ పాస్టర్కి 100 మార్కులు. అసలు ఈ పాస్టరేనా? ఇదేనా వాడు చేసింది? చెప్పలేదండి. ఏముంది అక్కడ? అతని వాక్యము. అతను అంటే అక్కడ సేవకుని దేవుడు హైలైట్ చేస్తున్నాడు. వాస్తవానికి మాట్లాడేది పరిశుద్ధాత్ముడే, కానీ ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడాలంటే ఇక్కడ సేవకుడు కావాలి. ఈ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, ఒరే వీడు మన వెనకాల పుట్టాడు కదా, ఈ పుట్టక ముందే నేను విశ్వాసిని కదా,
ఏంటంట? ఈ పాస్టర్ పుట్టక ముందు నేను విశ్వాసిని. ఏమనుకుంటున్నారో? దేవుడి దయ వల్ల మీ పాస్టర్ గారికి అనుభవం వచ్చిందో లేదో కానీ నేనైతే నా చెవులతోనే విన్నా. యేసు రక్తమే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. నా చెవులతోనే ఉన్నా. అయ్యో, నువ్వు చెక్ చేసుకున్నప్పుడు మేము భలే ప్రార్థన చేసాం. ఆయన చెక్ చేసుకుని వెళ్ళేటప్పుడే ఎవరు వాక్యం వింటున్నావు నువ్వు శివుడు వేసుకొని శివుడు దాచుకుంటే మేమే నీ శివుడు తుడిచింది. ఒకవేళ నువ్వు శివుడు తుడిచి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఎత్తుకొని ఉండొచ్చు, ఒకవేళ నువ్వు చాక్లెట్ తినిపించి ఉండొచ్చు, ఒకవేళ నీ ముందే ఆడుకుంటే తిరిగి ఉండొచ్చు. కానీ అతని వాక్యము అనగా అది దేవుని వాక్యము, దేవుడు వాడుకున్న పాత్ర. గట్టిగా చప్పుడు మైపోతాము. హల్లెలూయా. ఇది మట్టి పాత్రే, కానీ ఎవరు వాడుకున్నారు? ఇప్పుడు ఈ మట్టి పాత్రే. ఈ మట్టి పాత్రను దేవుడే ఈ మట్టి పాత్ర వాడుకున్నాడంటే ఇప్పుడు ఈ పాత్ర విలువైందా? విలువలేదా? నువ్వు ఈ మట్టి పాత్రను చూడబాక, ఈ మట్టి పాత్రను విలువగా వాడుకున్న దేవుని చూచుదువగాక. అది అవసరం. ఈ మాట మనసులో పెట్టుకో. వీరు అంతటి దైవ కృప ఎలా పొందుకున్నారంటే అతని వాక్యం అంగీకరించారు. మొదట అది వాక్యము దేవునిది. దేవుని వాక్యం మనకు రావాలి అంటే ఆ ఒక సేవకుడు కావాలి, ఒక పాత్ర కావాలి, ఒక వస్తువు కావాలి. అది బంగారం వస్తువు కావచ్చు, అది ఒకవేళ మట్టి వస్తువు కావచ్చు. ఇప్పుడు నీళ్లు తాగాలి, దేంట్లో పోసుకుంటా? ఇప్పుడు క్యాన్లు వచ్చినాయి, కానీ పాత రోజుల్లో నీళ్లు దేంట్లో పోసేవాళ్ళు? నువ్వు మట్టివి, నీళ్ళు పోయాను, నేను బంగారం పాత్రలోనే పోసి తాగుతానంటావా? ఎప్పుడేందండి? నువ్వు బంగారం పాత్ర నీళ్ళు పోతే చల్లగా రావు, మట్టి కొండలో పోతే చల్లగా ఉంటాయి. గొడ్డు కడిగేటప్పట్లో. హల్లెలూయా. నువ్వు అనుకున్న సేవకుడైతేనే బాగా వాక్యం అనుకోబాక. దేవుడు వాడుకున్న సేవకుడు ఎవరైనా నా ప్రభు మాట్లాడును గాక. ఆమేన్. ఇంకో మాట చెప్పనా? మట్టి కొండలో పోసిన తాగిన నీళ్లుకున్నటువంటి తృప్తి నువ్వు ఎండి పాత్రలో బంగార పాత్రలో పోసి తాగినా కూడా తృప్తి రానే. మీరు అవునన్నా కాదన్నా సత్యం. యేసు రక్తమే, యేసు రక్తమే. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అంతటి కృపని కావాలంటే అతని వాక్యము వారు అంగీకరించారు. మొదట దేవుని వాక్యాన్ని దేవుని అంగీకరించారు, వాక్యం అంగీకరించారు. ఆ వాక్యానికి ముందు ఆ వాక్యము వెలువడిన సేవకుని నువ్వు అంగీకరించుదువుగాక. ఇప్పుడు కుండ మట్టిదే, నువ్వు మట్టి అని చెప్పి దాన్ని పక్కన పెట్టి నీళ్ళు ఆడపోసుకుంటారు. మినరల్ వాటరే ఉన్నాయి చేతిలో, కానీ ఈ మినరల్ వాటర్ పోయడానికి కుండ కావాలిగా. వాక్యం దేవుందే, ఆ వాక్యం నీకు వినిపించడానికి ఒక మట్టి పాత్ర కావాలిగా. ఇది మట్టి పాత్ర కదా, నా ముందు పుట్టింది కదా, నా ఆయనకు పుట్టింది కదా, నా ముందు తిరిగింది కదా, నువ్వు అనుకున్నావు అనుకో. ఇది మట్టి పాత్ర, మట్టి నుంచి వచ్చిందా, నల్లగుందని అనుకున్నావు అనుకో, నీ తప్పిక తేరదు, గుర్తుపెట్టుకో. అంతే. యేసు రక్తమే, యేసు రక్తమే. నీ దప్పిక తీరాలి అంటే అది మట్టి పాత్ర అయినా దానిని బంగారంగా నువ్వు అంగీకరించుదువుగాక. అది మట్టిదైనా అమ్మా నువ్వు లేకపోతే నాకు దప్పిక తీరదని అంగీకరిస్తే అది నీకు చల్లటి నీళ్ళు ఎత్తది. ఫ్రిడ్జ్ పెట్టుకుంటే రోగం వస్తుంది. ఫ్రిడ్జ్ లో నీళ్లు, కొండలో నీళ్లు తాగితే ఉన్న రోగం కూడా పోవును గాక. అవునంటారు కాదంటారా? కాబట్టి ఒకటి ఆ కృప పొందాలంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యముతో పాటు ఎవరి వాక్యాన్ని అంగీకరించారంట? అతని వాక్యము. అతను అంటే ఎవరు? అక్కడ ఎవరు వాక్యం బోధించింది? ఎవరు ఆ రోజు? పేతురు గారు. పేతురు ఎవరు? పేతురు గారు ఎవరండి? నిన్న దాకా వలగడుకున్నావు కదా నువ్వు, చేపలు పట్టుకున్నావు కదా నువ్వు, చేపలు పట్టుకుని నువ్వు వచ్చి మాకు చెప్పేది ఏంది అని అన్నారా? నిన్నటి దాకా వలగడుకున్నావు, నువ్వు వచ్చి మాకు చెప్పేది అని అన్నారా? నిన్నటి దాకా కూర్చొని రోడ్డు పక్కన కూర్చొని ఏగలిసుకున్నా, నువ్వు వచ్చి మాకు చెప్పేది అన్నారా? అల్లా. అమ్మో, ఇది దేవుని స్వరము, ఇది దైవ వాక్యము, ఇది దేవుని చేత వాడబడిన దేవుని దాసుడు అని అతనిని అంగీకరించి అతని నోటిలో నుండి దేవుడు పలికిన వాక్యమును వారు అంగీకరించారు. గట్టిగా చెప్పబడి మైపడుతుంది. ఈ రాత్రి ఆదిమ సంఘము పొందుకున్న కృప నీకు కావాలి అంటే, ఆ దైవ కృప కావాలి అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించుదువుగాక. కొంచెం లోతుకి వెళ్దాం. వాక్యాన్ని అంగీకరించడం అంటే ఒకటి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యము దేవునిది. రెండోది సేవకుని అంగీకరించాలి. అక్కడికి ఒకటి అంటాడు వాక్యము అంగీకరించడం అంటే, అంగీకరించడం అంటే ఏంటి?
బాప్తీసం పక్కన పెట్టు. అంగీకరించడం అంటే ఏంటి? చెప్పండి చెప్పండి. అదే మాకు తెలుస్తుంది, మీద కాడున్న పాస్కర్ అన్నారు కదా, నాకు తెలుసు. అంగీకరించడం అంటే ఇటొచ్చి ఓ నీకు బాగా తెలుసునే. వాక్యం అంగీకరించడం అంటే ఇటొచ్చి ఇటు పోవటం కాదు. పాస్టర్ గారు భలే చెప్పారని పాస్టర్ గారు పోగొట్టడం కాదు. వాక్యమును అంగీకరించడం అంటే ఏంటంటే వినుట ద్వారా లేకపోతే మాట ద్వారా కాదు. వాక్యం అంగీకరించడం అంటే నీ క్రియలలో దేవుని వాక్యము కనబడును గాక. వాక్యం అంగీకరించడం అంటే ఏంటంట? నీ క్రియల్లో కనపడాలి. ఎక్కడ కనపడాలి? చెప్పండి చెప్పండి, ఎక్కడ కనపడాలి? అందుకే వాళ్ళు ఏం చేశారు? వాక్యం అంగీకరించి 40 మళ్ళీ 2:41 ఏం చేశారంట? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ క్రియలు కనపడుతున్నాయి లేదా? చెప్పండి చెప్పండి, క్రియలు కనపడుతున్నాయి లేదా? ఒకసారి పోయిన ఆదివారం ఏ వాక్యం విన్నా చెప్పండి. పోయిన వారం ఏ వాక్యం విన్నా? పాస్టర్ గారికి వెళ్ళి చూడబాకండి. పాస్టర్ గారు తప్ప మిగతా వాడు చెప్పాలి. పోయిన వారం ఏ వాక్యం విన్నారు? దేని గురించి ఉన్నారు? తెలియదు కదా? చెప్పలేదండి. ఏం చెప్పారో కదా, ఏం చెప్పారో తెలియదు కదా. నీకు క్రైస్తవుడు, నువ్వు దేవుని పెట్టమని ఎలా గుర్తుపట్టాలి? నిన్ను ఏసన్న గారి అనుభవం నుంచి ఒక మాట చెప్పాడు కదా, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏసన్న గారు బస్సులో ఉంటే తిన్నాక టీ తెచ్చిచ్చినందుకు అన్యుడు నువ్వు సేవకుడు అని చెప్పాడు. నువ్వు దేవుని పెట్టమని ఎలా గుర్తుపట్టాలి? అదేనా వాక్యం? అది కాదా? సంఘంలో ఉంది మీరా నేనా? నీవు దేవుని పెట్టమని ఎలా గుర్తుపట్టాలి? అది అంశం. మరి చెప్పరేంది? హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, వాక్యం అంగీకరించావా లేదా? ఇప్పుడు తేలిపోతాయి. నీ క్రియలను బట్టి నువ్వు దేవుని పెట్టవో కాదో చెప్పాలని ప్రభు గుర్తు చేసి పోయిన ఆదివారం చెప్పాడు. మరి ఇంతవరకు పోయిన ఆదివారం నుంచి ఈరోజు శుక్రవారం ఒక్కరైనా నీ క్రియలను బట్టి నువ్వు దేవుని పెట్టమని చెప్పగలిగారా? వాక్యము వింటే సరిపోదు. మీరు వినువారు మాత్రమై ఉండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం అంటారు కదా, మీరు వాక్యముని వినువారు మాత్రమై ఉండి సేవకుని మోసం చేయండి అంటున్నాడు. రాసుందా? మీరు వినువారు మీరు వాక్యం వినువారు మాత్రమే పక్క విశ్వాసుని మోసం చేస్తానని ఉందా? ఏమనుంది? మీరు వాక్యము వినువారు మాత్రమైతే మిమ్మును మీరు మోసపుచ్చుకుంటున్నారు. జాగ్రత్త. వాక్యము విని భలే చెప్పాడు, బాగా చెప్పాడు అని వెళ్ళావా? మోసపోయేది నీవే. చెప్పిన సేవకుడు కాదు, నీ పక్కన విశ్వాసి కాదు, నీవే మోసపోతావు. మొదటిగా ఆ కృప కావాలి అంటే దేవుని వాక్యముని అంగీకరించుదువుగాక. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే పేతురు వారికి వాక్యం బోధించాడో, సరేలే వచ్చే వారం చూద్దాంలే, ఆ తర్వాత వారం చూద్దాంలే, పిల్లలకి పెళ్లిళ్ళైనా చూద్దాంలే, లేకపోతే మనవరాలు పుట్టినా చూద్దాంలే, అనుకున్న కార్యమైనా చూద్దాంలే, ఇల్లు కట్టినా చూద్దాంలే, లేకపోతే వచ్చే సంవత్సరం చూద్దాంలే. జాంతానాయి ఒకటే, దేవుని వాక్యం వచ్చింది, ఇది దేవుని స్వరం, ఇతడు దేవుని సేవకుడు, వెంటనే బాప్తీసం పొందారు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు వాక్యము, దేవుని కృప నీకు కావాలి అంటే నీవు వాక్యము వినువారు మాత్రముగా గాక వాక్య ప్రకారం ప్రవర్తించు వారిగా మారుదుముగాక. వాక్యమును అంగీకరించడం అంటే వాక్య ప్రకారం ప్రవర్తించడం. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి. మా పాస్టర్ గారు పుట్టక ముందే నేను విశ్వాసం అన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఆ రోజు చేసిన ప్రార్థనకి ఈ రోజు చేసిన ప్రార్థనకి పైసా తేడా ఉందా చెప్పు? ఆ రోజు మీ పాస్టర్ గారు అంటే సావుకులని కాదు, జనరల్ చెబుతున్నా, పాస్టర్ గారు పుట్టక ముందు ఎన్ని తలచినా ఏది అడిగినట్టువి, ఈ రోజు అమ్మా పాట పాడంటే 30 సంవత్సరాల విశ్వాసం పాట పాడమంటే ఎన్ని తలచినా ఏది వాక్య ప్రకార ప్రవర్తన నీలో మార్పేది? ఎలా వస్తుందో కృప? ఏదో పాస్టర్ గారు 30 సంవత్సరాల చర్చికి వెళ్తున్నాను కానీ ఏదో దేవుడు మాకేం చేయలేదు, ఎడ చేస్తాడు? ఎలా వస్తుంది దీవెన? ఎలా వస్తుంది సమృద్ధి? నువ్వు వాక్యం వింటున్నావు కానీ వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నావా? వాక్య ప్రకారం నడుచుకుంటున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? వాక్య ప్రకారం నీ ప్రవర్తన మారుతుందా? నీ నడక మారుతుందా? నీ జీవిత విధానం మారుతుందా? నీ సాక్ష్యం మారుతుందా?
వీరు వెంటనే వాక్యం విన్న వెంటనే వాక్యంతో పొడవబడిన వారే మరో మాట ఆలోచించకుండా, మరో మాట మాట్లాడకుండా, సేవకుని మాట, దేవుని మాట విని వెంటనే వచ్చాయా, ఇదిగో మేము బాప్తిస్మం తీసుకుంటాం, ఇదిగో మా బ్రతుకులు మార్చుకుంటాం, మా ప్రవర్తన మార్చుకుంటాం, మేము వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, ఇది దేవుని స్వరం, ఇది దేవుని మాట, ఈ మాట మేము లోబడుతున్నాం అని విని వెంటనే బాప్తిస్మం పొందారు. వారు వాక్యము విన్నారు, అంగీకరించాలని గుర్తుగా బాప్తిస్మం అనే క్రియను అక్కడ కనపరుస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వారు వాక్యాన్ని ప్రవర్తనతో అంగీకరించారు కాబట్టి, వాక్యాన్ని క్రియలలో అంగీకరించారు కాబట్టి వారు సమిష్టిగా ఉన్నారు, కొదువ లేకున్నారు. ఈ రెండింటికంటే ముఖ్యంగా దైవ కృప అధికముగా పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకి, ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించని ఆశతో వచ్చావే, నీతోనే ప్రభు చెప్తున్నాడు, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించినట్లు నీవు నా వాక్యము అంగీకరించుదువుగాక. నా కృప నేను నీకు అధికముగా దయచేయనట్లు నా సేవకుని నోటిలో వస్తున్న ప్రతి మాట నీవు అంగీకరించుదువుగాక. ఒకవేళ నీ పాస్టర్ గారు శాపలు పట్టుకున్నాడే కావచ్చు, వాస్తవానికి ఒక సత్యం చెబుతున్నా విను. ఆనాడు పేతురు 3000 మందికి వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఇతడేమో చేపలు పట్టుకునే జాలరి. ఆయన ముందు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళేమో చాలా ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, ధర్మశాస్త్ర ప్రావీణులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు, అధికారం కలిగిన వారు, లక్షల డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అరే పేతురయ్య, నువ్వు చేపలు పట్టుకునేవాడు, నేను ఎంఏ చేసి బిఏ చేసి నాకు ఇంత బాప్తిస్మా, నీకు అసలు యోగ్యత ఉందా? నా ఆస్తికి నీ ఆస్తికి నువ్వు రోజు పూటకూడ వాళ్ళవి. ఎవరివి? పూటకూడ వాళ్ళు. అంటే ఏ రోజు కూలి ఆ రోజు నీది. చేపలు అమ్మితే నీకు మొత్తం, లేకపోతే ఉపవాసం. నాది ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చున్నాను అలా తింటా అని అన్నారా? చెప్పండి. వాక్యము వచ్చిన వెంటనే పేతురు స్థితిని, పేతురు చరిత్రను, పేతురు బ్యాక్గ్రౌండ్ చూడాల. దేవుని చూశారు, దేవుని దాసును చూశారు. ఏ మాట అయితే వచ్చిందో ఆ మాటకు అలా శిరసా వహించారు. కొట్టుకట్టే చెప్పడం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు యొక్క మాటకు ఇక నుండి నీ జీవిత కాలం అంతా దేవుని మాటకు శిరస్సు వహించుదువుగాక. శిరస్సు వహించమన్నప్పుడు చెప్పిన ఒకప్పుడు ఎట్టు వంచడం కాదు. మనవాడు చాలా తెలియగలరు. పాస్ గారు శిరస్సు వంచమని వంచి అయిపోయింది. కాదు. శిరస్సు వహించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శిరస్సు వహించడం అంటే ఏం తెలుసా? పోలీసుడు ముందు దొంగడు ఏం చేస్తాడు? దాని అర్థమైంది. దాని అర్థం ఏంటంటే, అయ్యా ఇక నా వల్ల ఇదిగో నీకు లోబడిపోతున్నా. యేసు రక్తమే వాక్యాన్ని అంగీకరించారు, వారు లోబడ్డారు, వాక్యానికి లోబడ్డారు కనుక బాప్తిస్మం తీసుకున్నారు. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వాక్యాలు విన్నావు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఇన్ని వాక్యాల్లో ఎన్ని వాక్యాలకు నువ్వు లోబడి బ్రతికావు? ఎన్ని వాక్యాలు చెప్పినట్టుగా ప్రవర్తించావు? ఎన్ని వాక్యాలకు నువ్వు లోబడి జీవించావు? ఎందుకు దీవెన రావట్లేదు? ఎందుకు కొరతలంటే లోట్లు మనదే. కృపను పొందుకోలేకపోతున్నావు. కృప అంటున్నావు కానీ నిజమైన కృప అనుభవంలో లేదు. కృప నీలో అనుభవిస్తూ ఉంటే కొదువు నీలో ఉండదు, కొరత నీలో ఉండదు. వీరు కృప అనుభవించారు కాబట్టి వారు సాక్ష్యం ఇస్తున్నారు, కొదువు లేకుండా ఉన్నారు. హల్లెలూయా. వాక్యాన్ని వినాలి. ఈ రోజుల్లో వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు కానీ అంగీకరించే వాళ్ళు కాదు, లేరు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, యేసుక్రీస్తు వస్తున్నాడు, ఈ రాత్రి ఆయన వస్తాడు కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని చెప్పి ఘోర ప్రకటించబడింది. వెంటనే వీళ్ళు అసలు మామూలుగా లేదు. అసలు వీళ్ళు అంటారు, పాస్టర్ గారు మా ఊరికి వచ్చి చర్చి కట్టినప్పుడు ఫస్ట్ విశ్వాసిని. అసలు మా పాస్టర్ గారికి ఫస్ట్ వాక్యం అన్నం పెట్టింది, మా పాస్టర్ గారు ఫస్ట్ సాపు కొనిచ్చింది, మా పాస్టర్ గారికి అసలు ఫస్ట్ ఇంట్లో చేర్చుకుంది, మా పాస్టర్ గారు ఫస్ట్ దశభాగం ఇచ్చిన దానికి నేను ఫస్ట్ విశ్వాసి నేనే అని వీళ్ళంతా అమలక్కలో 10 మంది ఏం చేశారు? సిద్ధపడి టెక్కు బుక్ వేసుకొని ముసుగేసుకొని కాళ్ళ ముందు కాలబడేదాకా పోయి ఆడ కూర్చున్నారంట. ఆ వచ్చే పెళ్లి కుమారుడంట 5 నిమిషాలు ఆల్చిపోయింది అంతే. ఇక ఇప్పుడు మొదలు పెట్టారేమని, వదిన కొంచెం పోయే వదిన, అప్ప కొంచెం పోయి అంటే ఆ వదిన అప్ప అంటుంది. సాలే ఈ వదిన ఈ అప్ప ఆడ ఇంటికాడ ఈడ కాదు, యేసు రక్తమే అంతే. పరలోకంలో వదిన లేరు, అప్పలు లేరు, బావలు లేరు, ఎవరు లేరు. పరలోకంలో ఏ బంధం లేదు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చే రాకడ 5 నిమిషాలు వేసేళ్ళకి ఇక్కడ తెచ్చుకున్నటువంటి ఆ బుడ్డిలో నూనె ఏమైపోయింది? ఇప్పుడు ఈ బుడ్డి ఆరిపోయింది.
వీడు వాక్యాన్ని వినేవాళ్ళు. ఓహో పాస్టర్ గారు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు, బుడ్డిలో నూనె దీపం ఎలగాలంతే. ఒకవేళ ఆయన ఆలస్యం వస్తాడేమో, ఇంకొంచెం సిద్ధపాటు కలిగి ఉందాం, ఇంకొంచెం జాగ్రత్త కలిగి ఉందాం అన్న ఇది లేదు ఈ 5గురికి. వీళ్ళు 5గురు వినేవాళ్ళు, మిగతా 5గురు అనుసరించేవాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. అయిపోయింది. ఇప్పుడు అంటున్నారు, అయ్యా కొంచెం నూనె అంటే ఈ వదిలిన అయ్యా అక్కలీల ఈడ కాదని చెప్పి షాపులకు పోయి అర్ధరాత్రి తలుపు అంటా ఉంటే తీలా ఎవడో ఒకడు తీసాడు, నాలాంటోడు అమ్ముడు పోనోడు. ఆ తదరా బదులు పోయి కాలే, సరేలే 100 రూపాయలు పోయినా 10 రూపాయలు పోయినా పర్లేదని పోతే అంత బుడ్డీలు తీసుకొని వీళ్ళకేమో ఎత్తియే. ఇప్పుడు ఎంత బుడ్డీలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ యేసయ్యా, ఏ చర్చి ఇది? కల్వరి పెందుకోవచ్చు చర్చి మొదటి విశ్వాసం నేనే, కల్వరి పెందుకో చర్చి మొదటి దశమార్పించి నేనే, అన్నం పెట్టింది నేనంటే ఆయన ఏమన్నాడమ్మా? నేను చెప్పలేదు, మీరు చెప్పుకోండి. ఏమన్నాడమ్మా? అసలు మాట చెప్పండి. అమ్మా మీరెవరో, ఇదిగో అసలు నీకు అన్నం పెట్టింది ఎవరు? కొంచెం అన్న కృతజ్ఞత, తిన్న ఇంటి వాసలు ఎక్కడ అని అర్థం. ప్రభు అంటున్నాడు, ఆ పరలోకపు కృప, నిత్య రాజ్యపు దైవ కృప కావాలి అంటే ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకుందవుగాక. మొదటి మాట. వారు ఎందుకయ్యా ఇంత కృప, దైవ కృప ఎలా వచ్చిందయ్య అంటే, వారు ఏం చేశారంటే వాక్యాన్ని మాటలో కాదు, లేకపోతే వినికిడిలో కాదు, కానీ క్రియలలో వాక్యాన్ని అంగీకరించారు, క్రియలలో వాక్యాన్ని కనపరిచారు. ఏం చేశారు? వాళ్ళు చెప్పింది చేసేసారు, అంగీకరించారు. అంటే విన్నారు, లోబడ్డారు, అలా ప్రవర్తించారు. ఈరోజు నీవు వాక్య ప్రకారం ప్రవర్తించగలిగితే నా ప్రభు ఆదిమ సంఘానికి ఇచ్చిన దైవ కృప నీకు, నీ కుటుంబానికి సమృద్ధికి ఇచ్చునుగాక. వాళ్ళు చేశారంతే. ఇక ఆలస్యం. మీరు చూడండి ఆ మాట, అతని వాక్యము అంగీకరించిన వారు. మధ్యలో ఇంకేమన్నా గ్యాప్ ఏమైనా ఉందా? 2 వచనాలు 3 వచనాలు, కనీసం ఒక వచనం అన్నా, కనీసం ఇంకొక లైన్ అన్నా ఉందా? అంగీకరించిన వెంటనే ఈరోజు వాక్యం విన్న వెంటనే నువ్వు దేవుని వాక్యం విన్న ప్రతి సమయంలో వాక్యానికి అలాగే నీ జీవితాన్ని అప్పగించుకుందువుగాక, అలాగే లోబడుదువుగాక. నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించువారు అయితే నీ జీవితము దేవుని కృపకు ధన్యకరంగా మార్చబడును గాక. మొదటి మాట. ఏం చేశారు వాళ్ళు? వాక్యాన్ని. ఏ వాక్యాన్ని? ఆ వాక్యం ఎవరి ద్వారా వచ్చింది? అతని వాక్యం. ఎవరు అతను? నీ ముందు దేవుని చేత ఏర్పాటు చేయబడి చెప్పబడుతున్న దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. ఇలాగ అందం లేకపోవచ్చు, ఎనగ లేకపోవచ్చు, ఎత్తు లేకపోవచ్చు, లావు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతి లేకపోవచ్చు, నీకున్నటువంటి తలాంత లేకపోవచ్చు. గుర్తుపెట్టుకో, దేవుని సేవకుడు. నువ్వు వాక్యం అంగీకరించాలంటే ఆ వాక్యాన్ని పలికిన సేవకుని మొదట అంగీకరించాలి. ఇప్పుడు నన్ను నీ ఇంట్లో చేర్చుకోకుండా నా మాట వినగలవా? చెప్పలేదండి. చెప్పండి. ఇప్పుడు పాస్టర్ నన్ను పిలిచాడు, నన్ను లోనకి రాకుండా గేట్ వేసి నువ్వు బయట ఉండి వాక్యం చెప్పన్నాడు అనుకో, ఎట్లుంటది? అలాగే దేవుని వాక్యం అంగీకరించాలంటే ఆ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న నీ ముందు నిలబడి నీ సేవకుని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించుదువుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనస్ఫూర్తిగా అంగీకరించడం అంటే ఆయనకు లోబడాల. సేవకుడు చెప్పిన ప్రతి మాట వినాలంతే. ఎందుకంటే ఇది సేవకుని కాదు. ఎవరి మాట? దేవుని మాట. మొదటిగా వాక్యాన్ని అంగీకరించినట్లయితే దేవుని కృపను పొందుకుంటే ఇంకొక మాట త్వరగా వెళ్ళిపోదాం. అదే అపోస్తుల కార్యములు. ఆ దైవ కృప పొందాలి అంటే ఆ దైవ కృప ఎలా కలుగుద్ది అని అంటే 2వ అధ్యాయం 46-47 వాక్యం చూడండి. మరియు వారు ఏక మనస్కులై ఏంటంటే చెప్పండి ఏంటంట? ఆ వదిలి వచ్చిందంటే నేను మందిరానికి, అబ్బో ఏం మీకన్నీ బాగా తెలిసే ముందుగానే అది దొరికితే నేను రాబాక పర్లోకం కూడా రావు. ఏసు రక్తే ఆ వదిన పోద్ది, ఆ అక్క పోద్ది, నువ్వు బాబు గుర్తుపెట్టుకో. అవునంటారు కదా. ఒంగోలు వెళ్ళాలండి, కందుకూరు బస్ స్టాండ్కి వెళ్ళావు. ఒంగోలు వెళ్ళాలి, కందుకూరు బస్ స్టాండ్కి వెళ్ళావు. అనుకోకుండా నువ్వు పలకనటువంటి ఆమె వచ్చి నీ ముందు బస్సు ఎక్కింది. ఆ వ్యక్తి నేను బస్సు ఎక్కనన్నావు అనుకో, నష్టం ఎవరికి? దేవుడు నువ్వు కందుకూరులోనే ఉంటావు. ఆ ఒంగోలు కూడా పోయేస్తుంది. ఏసు రక్తమే. అవునంటారు కదా.
రెండవది ఆ కృప మనకు కలగాలంటే ఇక్కడ అంటున్నారు వారు ఏం చేశారంట? మొదటి నుంచి 46. మరియు వారు ఏ మనసు అంట? చెప్పలు ఏ మనసు అంట? ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక ఏంటంట? ఈ మాట ఏమన్నారు? అదేమన్నా రూలా? చెప్పలేదండి. తప్పక దేవాలయంలో కూడుకొనుచు వచ్చారు. ఈ దైవ కృప ఎక్కడ దొరికింది? చెప్పలేంది. నీకు ఒకవేళ దొరికితే బంగారు షాపులో దొరికింది, ఎస్మార్ట్లోకి వెళ్తే రకరకాల వస్తువులు దొరుకుతాయి. కానీ దేవుని కృప దేవుని మందిరంలో మాత్రమే దొరుకును. గట్టిగా చెప్పడం అయిపోతుంది. లోకంలో ఏదైనా ఎక్కడైనా నువ్వు కొనగలమేమో కానీ కృప, దైవ కృప నా దేవుని మందిరంలో మాత్రమే దొరుకును. నువ్వు ఎక్కడికి పోయినా దొరకలేక, నువ్వు ఎక్కడికి పోయినా. అందుకని వీరి దైవ కృప ఎలా పొందుకున్నారు, ఈ దైవ కృప ఎలా సంపాదించుకున్నారంటే వారట ఏక మనసు కలిగి ప్రతిదినము దేవాలయంలో తప్పక 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 వారు ఏం చేశారంటే, అరే ఈ రోజు నేను మందిరానికి పోకపోతే ఈ దినము రావాల్సిన కృప నాకు. మనం అనుకుంటాం పాస్టర్ ఏడకపోతాడు, మందిరం ఏడకపోద్ది, వాక్యము అంతే కదా. పాస్టర్ ఎక్కడ పోతాడా? ఈ వారం కాకపోతే వచ్చే వారం పోదాం, ఈ రోజు కాకపోతే ఇంకో వచ్చే రోజు, ఈ కుటుంబ ఆశీర్వాదం కాకపోతే ఇంకో కుటుంబ ఆశీర్వాద కూడిక. ఎట్టడా అయింది పాస్టర్ గారు? ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ ఆదివారం కాకపోతే వచ్చావు నెలకైనా ఆదివారాలమ్మా. మరి ఇంకేంది? ఒకటి పోతే 3 ఉన్నాయిగా, చాలదో. ఒకసారి నాలాంటి పిచ్చి పాస్టర్ గారు అప్పుడు 3 వారాలు రాలా, 4వ వారం వచ్చింది. పాపం ఏం చేద్దాం, మా బాధలు మా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, మీరు వయసులో పెద్దోళ్ళైనా సేవకుల కంటే దైవికంగా మీరు మాకు బిడ్డలే, దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డలు. మా బాధ ఏంటంటే మా బిడ్డలు మందిరానికి రాలేదే, సన్నిధికి రాలేదే, ఏ కష్టం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ కన్నీరు వచ్చిందో, ఏ ఇరుకు వచ్చిందో, ఏ ఇబ్బంది వచ్చిందని మా గర్భం పుట్టిన బిడ్డల కన్నా మీ మీద మాకు ఎక్కువ ధ్యాస. ఎందుకంటే వీళ్ళ గురించి లెక్క అడగకపోయినా మీ గురించి దేవుడు లెక్క అడుగుతాడు. స్తోత్రం. అందుకైనా మేము జాగ్రత్త మీ మీద మనసు పెట్టాలి. స్తోత్రం. అందుకని 3 వారాలు రాలా తల్లి, అమ్మా మహానుభావురాలా, 3 వారాలు రాలా. యాడికి వెళ్ళామమ్మా, ఏమైనా చెప్పమ్మా అని కన్నీరు గారితో దగ్గరికి వెళ్ళి ఏమని తెచ్చి చెప్తానంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఈ ఆదివారం పని లేదయ్యా అన్నాట. ఎదిగిందా బరువు? అమ్మా 3 ఆదివారాలు రాలా, ఇవాళ వచ్చి యాడికి వెళ్ళామమ్మా, ఏం బాధ చెప్పు, ప్రార్థన చేద్దామంటే ఏం లేదు పాస్టర్ గారు, ఇవాళ పని లేదు అంటే ఈ రోజు పని ఉంటే ఈ రోజు కూడా అది ఏసు రక్తమే. ఈ 3 వారాలు ఇవి రాలేదని ఈయన ఉపవాస ప్రార్థన, ఇంట్లో బియ్యం ఉండి అన్ని ఉండి కూడా ఈ బిడ్డ రాలేదని ఈయన కడుపు మార్చుకొని ఏసు ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఆమె పనికి పోతా, అమ్మ ఏం రాలేదంటే ఈ వారం పని లేదని వచ్చాను పాస్టర్ గారు, పని ఉంటే ఈ రోజు కూడా. ఎత్తమ్మా కృప. నువ్వు 4 ఆదివారాలు మందిరం ఎగ్గొట్టి 4 వారాలు ఉపవాస ప్రార్థనలు ఎగ్గొట్టి నీ ఇష్టానుసారం దిగి ఏమోనమ్మా 20 సంవత్సరాలు నేను దేవుని నమ్ముకుని ఏం దీవించాడంటే ఆడదు కృప. పొలంలో ఉందా కృప? ఎప్పుడైంది? పొలంలో ఉందా కృప? అల్లరితో కొన్ని ఆటపాటలతో ఉందా కృప? బల్లారాధైనా కొడతా కానీ పెళ్ళి కొట్టవే. హలో, ఆదివారం అయినా కొడతావు కానీ దినం ఎగ్గొట్టవే. ఆదివారం ప్రార్థన అయినా కొడతావు కానీ సారి కొట్టవే. స్తోత్రం. మళ్ళీ అంట దేవుడు అందరిని ప్రేమించమన్నారు, వాళ్ళు అన్యులు. మరి నేను ప్రేమతో వెళ్ళకపోతే అట్ట, ప్రేమతో నిన్ను పరమ నరకానికి కూడా తీసుకెళ్తారు. యేసు రక్తమే, యేసు రక్తమే. నువ్వు మందిరాన్ని కొట్టి తిరిగి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి కృప దొరికేటువంటి దేవుని కృప సమృద్ధిగా కలిగిన జీవము కలిగిన, అందుకే భక్తుడు అంటాడు కదా 11వ కీర్తన 16వ వాక్యం ఏమంటాడు? చదవండి అన్నమాట. 16-11 ఏమంటున్నాడు? నీ సన్నిధిని నిత్య సుఖములు కలవు, జీవ మార్గములు నీ సన్నిధి నీవు నాకు బోధించదవు. జీవ మార్గములు ఉన్నాయి, సంపూర్ణ సంతోషం
సంతోషం ఉంది, కృప ఉంది. కృప దొరికే మందిరానికి రాకుండా, కృప దొరికే మందిరంలో కూర్చోకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో కూర్చోకుండా, దేవుని ఆరాధించకుండా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ, ఎక్కడెక్కడో నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, మందిరాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవుడు నన్ను దీవించలేదు, నిన్ను చేసి నాకు అన్ని బాధలే, అన్ని కష్టాలంటే నేను అంటాను, కనీసం దేవుడు అంతన్నా బతికించాడు, సంతోషపడు. ఇంకా భూమి మీద నీకు మెతుకులు పెట్టాడు, సంతోషపడు. దేవునికి స్తోత్రం. వాస్తవం చెబుతున్నా, ఇంకా నేను బతికించి అమ్మా ఇప్పుడన్నా మారు మనసు పొందిన అవకాశం ఇచ్చాడు. మీరట సమృద్ధి అధికమైన కృప పొందుకున్నారు. కారణం ఏంటంటే ప్రతి దినము తప్పక దేవాలయంలో ఏం చేశారు? మీకు ఒక మాట చెప్పనా, ఎంత ధన్యులు మంచి మాట అర్థం చేసుకో. వాళ్ళేమో ప్రతిదినం మందిరంలో ఉంటే మనకి దేవుడు ఎన్ని రోజులు చెప్పాడు? 6 రోజులు పని చేసుకొని, ఎన్ని రోజులు? ఒక్క రోజే కదా రమ్మంటే, వాళ్ళేమో 7 రోజులు పోతే, ప్రతిదినం పోతే, నిన్ను నన్ను ఒక్క రోజు రమ్మంటే ఆ ఒక్క రోజు కూడా మనం రాలేకపోతే ఇంకేమన్నా కృప. దేవుడికి స్తోత్రం. నేను ఎప్పుడప్పుడు అనుకుంటాను, ఈ ఒక్క వారం ఒక్కరోజు ఆయన సన్నిధికి రమ్మన్నా కదా, దేవుడు మన దగ్గర నుంచి కృప అడుగుతున్నాడు. ఒక్కరోజన్నా కృప చూపి నా దగ్గర తల్లి అన్నాడు అనుకుంటున్నాను. స్తోత్రం. నేను నా కృప నీ కాదు కానీ నీ కృప చూపించి ఒక్కరోజన్నా నా మొక్కలు చూడే తల్లి ఆదివారం అయ్యా అంటున్నాడు ఏమనుకుంటా. అంతే కదా, ఎంత బిజీయో. రెండవది వాళ్ళు అంటున్నారు, ఇదిగో ప్రతి దినము తప్పక దేవాలయంలో, దేవుని సన్నిధిలో, మందిరానికి వస్తున్నాడు. అందుకే భక్తుడు ఏమంటున్నాడు చూడండి ఒక మాట, 84వ కీర్తన 10వ వాక్యం. నీవు దేవుని మందిరంలోకి వస్తే కృప వస్తుంది. ఆ కృప కావాలి అంటే నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అదిగో భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున ఉండుట ఏంటంట. ఇప్పుడు నిజం చెప్పు, దావీదేమన్నాడు? ఒక్క దినము నీ మందిరం కాబట్టి నాకు 1000 దినముల కంటే శ్రేష్టము. అలాగంటాడు, ఒక దినము నీ మందిర ద్వారములతో ఉండుట నాకు, మనకి నిజం చెప్పు. దావీదుకేమో ఇష్టం మందిరానికి వెళ్ళటం, మనకేమో ఒకళ్ళంతా పనిచేసి పాత్రకి ఏ పని బాటలే. ఓ పాత్ర అంటాడు, ఆ పాత్ర అంటాడు, ఈ పాత్ర అంటాడు, ఒకళ్ళంతా ఒళ్ళు అలసిపోయి పని చేసి అటు నడుము అంతా అనగానే ఇక పాత్ర హల్లెలూయా స్తోత్రం అంటాడు. పాస్టర్కి పనే బాట. అంతేకాదు మనం అనుకునేది, మందిరానికి రావడానికి ఎంత కష్టమో. అయితే పొయ్యి మీద కూర మారుతున్నా ఆ దీపం గెలి చూడటం మాత్రం ఈ దీపం ఆడుతున్నా స్తోత్రం చెప్పలేంది. ఈ దీపం ఆడుతుంది. ఆయన పొగలంతా పనిచేసి అన్నమే ఆగా ఆ పొయ్యి మీద మారుతూ ఉంటుంది, ఈయనకేమో మామూలు మండుతూ ఉంటుంది. నువ్వు ఈ దీపం చూస్తూ ఉంటావు, ఆయన వస్తాడు నీకు దీపం పెడతాడు. ఎన్ని దీపాలు ఆరిపోలేదు. పాస్టర్ గారు ప్రార్థన చేసి, ప్రభా కుటుంబాలు కలిసిపోవాలంటే నేను అంటాను, ఈ దీపాలు ఆరిపోతే ఈ దీపాలు వెలుగులు కాక. ఏ దీపాలు ఆరాలా? మీకు బాగా తెలుసు కదా, ప్రింటెడ్ కదా, రేత్రులు కూడా. ఒక తెల్లంట గుర్తొచ్చి చెప్తున్నా సందర్భం, పాస్టర్ గారి దగ్గరికి బోర్న ఏడ్చుకుంటూ వచ్చిందంట, ఎక్కడి పెట్టి అడుగుతుంది. ఈ పాస్టర్ గారు ప్రేమ గల పాస్టర్ గారు లాంటి పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి, మా నెత్తిమే చేసి అని ఏడబోతని ఈయన కూడా కంటతడి పెట్టుకొని, చెప్పు నీ బాధ్యత చెప్పు, కోసం ప్రార్థన ఉంటే ఏం లేదు పాస్టర్, ఆడు చంపేస్తాను అంటున్నాడు. ఈరోజు ఆడు ఎవడమ్మా అంటే మొదలు రేపులు ఆడంతా ఈ రోజు చంపేస్తాను అన్నాడంట. అందుకే వెళుతూ వచ్చింది మందిరానికి. ఏ దాంట్లో వాస్తవం జరిగింది ఇది సంఘటన. మొగల రేపులో ఎవడో హీరో ఎలను చంపుతున్నాడంట. ఆయన చంపకూడదని ఇవి ఏడ్చుకుంటా పాత్రలు పెట్టి దాని పాస్ గారు కూడా కన్నీరు గార్చారు. ఎట్టవుతుంది నీ కృప? దేవుడు శాపం రాకపోతే బాగుండు. నిజానండి, ఈరోజు మందిరానికి రావడానికి ఇష్టం లేదు, మందిరంలో గంట కూర్చోడానికి ఇష్టం లేదు. అరగంట కూర్చుంటే 6 సార్లు ఆపసాపులు, ఆ కాలు ఇటు, ఈ కాలు ఇటు, ఆ చెయ్యిటు, ఈ చెయ్యిటు, నడువు వంచి రోజంతా పని చేస్తావు. నడువు నెప్పొచ్చినా కదా ఇట్లా కొట్టుకొని పోయి పని అయితే బాగా చేస్తావు. 5 నిమిషాలు సదరంగా బాసిపట్టలేసుకుని మందిలో కూర్చో. ఎలా వస్తుంది కృప? అరగంట కూర్చోలేవు, పావు గంట వాక్యం వెళ్ళలేవు, ఒక పాట సరిగా పాడలేవు. దేవుని మందిరం కంటే కష్టం. మాస్టర్ని తిట్టుకుంటావు, దేవుని తిట్టుకుంటావు.
నోటితో తిట్టవు కానీ మనసులో ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి వస్తూ వీళ్ళు పాపొద్దు రేపు వద్దాం, పాపొద్దు మళ్ళీ పాస్ట్ పేరు పెట్టి మరి మా అత్తమ్మో ఏడకపోయాను అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ అని. వచ్చిన సందర్భాలు లేవా? జాగ్రత్త. ఆదిమ సంఘము సమృద్ధిని, కొదువలేని జీవితాన్ని పొందుకోవడానికి ఆమె దైవ కృప ఉంది. ఆ కృప వారు దేవుని మందిరంలో పొందుకున్నారు. ఒకటి వాక్యాన్ని అంగీకరించడం ద్వారా, సేవకులను వచ్చిన వాక్యాన్ని లోబడి అంగీకరించడం ద్వారా దైవ కృప అధికంగా పొందుకుంటే, రెండవది ప్రతిదినము కష్టముగా కాక ఇష్టముగా సంతోషముగా ఆనందముతో దేవుని మందిరానికి వచ్చి మందిరములో కూర్చొని మందిరములో నివాసం చేస్తూ దేవుని కృపను వారు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్పునా, ఈ రోజుల్లో సేవకులన్నా ఒకవేళ ఈ ఆదివారం రాకపోతే వచ్చే ఆదివారం ఇంటికి వచ్చి గృహ దర్శనాలు చేసి అమ్మాయి ఎందుకు రాలేదు మందిరాన్ని పిలుస్తున్నారు. గృహ దర్శనాలు ఉన్నాయి. ఈ ఆదిమ సంఘం వీరు దినదినము మందిరంలో కూర్చున్న దినాల్లో హౌస్ విజిటింగ్ లేదు, సేవకులు గృహ దర్శనాలు లేవు. మీకు మాట చెప్పనా, ఇంకొక నిజం చెప్పనా, పచ్చి నిజం. ఆ రోజుల్లో ఇట్లా 10 మంది కూర్చొని దేవుని ఆరాధిస్తే ఆ 10 మంది అక్కడే చంపే రోజులు అవి. తెలుసా మీకు ఆదిమ సంఘం ఎంత భయంకరమైన శ్రమంలో ఉందో? అక్కడే చంపేవాళ్ళు, గుర్రాలతో దొక్కించేవారు, రంపాలతో కోసేవారు, కాల్చి నిలువ సజీవ దహనం చేశారు. యేసు పేరు చెప్పిన, ప్రార్థన చేసిన, యేసే నమ్ముకున్న చంపేవారు. రోమా ప్రభుత్వం క్రైస్తవుల చిత్రహింసలు పెడుతున్న ఆ దినాల్లో కూడా వారు ప్రతిదినము దేవుని మందిరంలో కూర్చున్నారు. ఈ రోజుగా చైనా దేశంలో ఇలా ఆదివారం మందిరంలో కూర్చొని వాక్యం వినడానికి లేదు, ప్రార్థన చేయడానికి లేదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బైబిల్లో ఒక పేపర్ చెప్పుకొని మనసులో చెవులో పెట్టుకొని వీళ్ళు 10 మంది ఫోన్ చేసుకుంటారు. పలానా రోజు పలానా అడవిలో పలానా గుట్ట కింద పలానా చెట్టు కింద ఇతని పెట్టుకొని ఇతను చదివి ఆ గుట్టకెళ్ళి వెళ్ళినప్పుడు అతనికి ఇచ్చేవాడు. అతను ఇంకొకరికి బైబిల్ పేపర్ తెచ్చుకొని బైబిల్ చదువుకుంటారు. వాళ్ళు అడవిలో ఇక్కడ రహస్య స్థలాల్లో అండర్ గ్రౌండ్ లో కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఈ రోజు కూడా చేయనారు. నేను గత పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరం అనుకుంటా బీహార్ వెళ్ళాను. ఈరోజు దేవుని మందిరం విలువ మనకి ఎంత తెలియట్లా. నేను బీహార్లో రాష్ట్రంలో పాట్నా జిల్లాకి వెళ్తే, ఆ ఊరికి వెళ్తే అక్కడ ఏం జరిగింది తెలుసా? మేము సేవకులు మీటింగ్కి వెళ్తుంటే మేము ఆంధ్ర నుంచి ఒక 3-4 వెళ్ళాం. మనకేముందా బైబిల్ మామూలు కొట్టేస్తాం కదా, మేము బైబిల్ తీసుకొని అట్లా రూమ్లో నుంచి బయటకు వచ్చాం. అంతే, 4 ఎదురుగా వచ్చి ఇంకేముందయ్యా బతకాలని ఆశ లేదా అన్నారు. ఏందయ్యా అంటే, నువ్వు బైబిల్ పట్టుకొని బయట కనపడ్డావంటే నువ్వు ఈ ఊరోడువా ఆ ఊరోడువా చూడరు. ఒకటే, నిన్ను చంపి కుతి కోసేసి వెళ్ళిపోతారు. ఎందుకు కోసావని అడిగేవాడు కూడా ఉండడు. బైబిల్తో బయట కనపడ్డావంటే ఇక నీ మెడకాయ మీద తలకాయ లేనట్టు అన్నారు. అని మా బైబిల్ తీసుకొని వాళ్ళ బ్యాగులో పెట్టుకొని మేమే నుంచి ఆ మీటింగ్ కాడికి వెళ్ళిన దాకా వాళ్ళే మోసి ఆ లోపలికి వెళ్ళి గేట్ వేసినాక బైబిల్ తీశారు. ఇది ఎప్పుడో జరిగింది కాదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి ఈ నెలలో ఏప్రిల్ మాసంలో జరిగిన సంఘటన నా అనుభవంలో చెప్తున్నా. ఈరోజు మనకి దేవుని మందిరం అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే విలువ లేకుండా పోతుందండి. కృప ఎలా దొరుకుతుందంటే, నువ్వు మందిరాన్ని విడిచి తిరిగితే, దేవుని విడిచి తిరిగితే, వాక్యాన్ని విడిచి తిరిగితే రాదు. మందిరంలోకి రా, దేవుని సన్నిధికి రా. కృప ఆయన మందిరంలోనే ఉంటుంది. ఈ రకంగా దినదిన మందికి ఏమంటాడు? 122వ కీర్తన ఒక మాట చూడు. 122వ కీర్తన 1వ వాక్యం ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి నాకు పని ఉంది ఇంటికి పోతానని వెనక్కిపోయాను. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు ఇవాళ ఎక్కువ నాకు 100 రూపాయలు ఎక్కువ కూలి ఇస్తున్నారంట, అందుకని పనికి వెళ్తుని లో. అంతేనా? మందిరం అనగానే సంతోషం, గంతులు వేసాడట. ఈరోజు నువ్వు దేవుని మందిరం వచ్చే విషయంలో గంతులు వేస్తున్నావా, లేకపోతే కుప్పబడుతున్నావా? ఆ సంఘంలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు లైన్లో ఉన్నాం కదా, ఈ మాట జాగ్రత్తమేనండి. ఒక బొచ్చులో పలహారం ఉంది, మీరందరూ ఉన్నారు. ఈ వీడు పెట్టే పలహారం, అది లాస్ట్లో ఉన్న ఆ పాస్టర్ గారు పెట్టే పలహారం ఎట్లా ఉంటుంది? ముందు సమృద్ధి ఉంటుందంట, ఆ లాస్ట్లో తక్కువగా ఉంటుంది. ఇంకా ఇంకో మాట చెప్తున్నా, ముందు పెట్టే వాళ్ళకి మంచి దొరుకుతాయి, లాస్ట్ లో పొడివేనండి దొరికేది. కాదా?
నువ్వు ప్రారంభ ప్రార్థనకు వస్తే మంచి పలహారం, మంచి ఆశీర్వాదం. నువ్వు చివరిలో వచ్చి పొడివే నీ బతుకు. ఆమె చెప్పరే మరి ఆమె నేను పొడుగు దొరికిందండి. వాస్తవం ఇది. ముందు పంతిలో కూర్చో, ప్రతి ఐటమ్ వస్తుంది, మంచిగా వస్తాయి. మొన్న ఒంగోలులో మా జీవితంలో జరిగింది. ఒంగోలులో సేవకుల మీటింగ్కి వెళ్ళాం. అందరం ముందు పోయి మేము లాస్ట్లో కూర్చుంటే దేవుడు దేవుడు సిగ్గులు లేదు, ఏం లేదు, మిగిలిపోయినంత గోంగారు పెరిగేసి పాసకడ అన్నీ అయిపోయింది అన్నారు. ఇంకేం చేద్దాం? నేను చెప్పింది నాకు గుర్తొచ్చింది ఆ రోజు. స్తోత్రం. నువ్వు ప్రారంభ ప్రార్థనకి మందిరానికి రా, మొదటి పలహారం పొందుకొందువుగాక. ఎప్పుడైతేనేమి వాక్యానికి పాస్కర్ ఆడకపోతాను, లాస్ట్ వెళ్ళినా పాత్రకి వెళ్ళిన దేవుడిని దీవించిన కాకని ఆశీర్వాదంకి వెళ్ళి ఎప్పుడు వచ్చావా చెయ్యి దులుపుతాడు పలహారం. ఏమవుతుంది ఇది గమనించారా లేదా? లాస్ట్ అన్న వేసేటప్పుడు ఇట్లా కొట్టి పొడుగు తీసుకొస్తాడు. ఇప్పుడు నీకు సమృద్ధి కృప కావాలా, జారిపోయిన పొడుగు అనే కృప కావాలా ఆలోచించుకో. యేసు రక్తమే, యేసు రక్తమే. మందిరానికి రా, అది కూడా కష్టంగా రావాక ఇష్టంగా రా. రెండవది సంతోషంగా రా. మూడవది ఆరంభంలోనే మందిరానికి వచ్చుదువుగాక. ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? పెళ్లికి మాత్రం ఫస్ట్ పంతులు కూర్చుంటావు, అవునా కదా? భోజనాలు ఫస్ట్ పంతులు కూర్చుంటావు, కానీ ప్రార్థనకి నా జీవితంలో ఒక సాక్షి చెప్తాను. ఇక్కడ దేవుని మందిరానికి మొదటిగా వెళ్తే కలిగే దీవెన. నేను బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు చదువుకున్నప్పుడు ఇంచుమించు 90 అడుగులు పొడుగు ఉంటుంది చర్చి. ఈ 90 అడుగుల పొడుగులో ప్రార్థన కంటే అరగంట ముందు ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ నా బైబిల్ పెట్టి నాకు ఏదైనా పని ఉంటే ముందే బైబిల్ పెట్టి వెళ్ళిపోతా. ఈ 3 సంవత్సరాల నా విద్యార్థి జీవిత అనుభవంలో ఏ ఒక్కరోజు కూడా ఆ చోటు మారి ఇంకో చోట్లో కూర్చున్న రోజు లేదు. యేసు రక్తమే. దానివల్ల ఏం జరిగింది తెలుసా? అక్కడ కూర్చొని ఈయన ఒక ఆయన ఇంగ్లీష్లో ఒక ఆయన తమిళ్లో చెబుతుంటే నేను ఆ ఇంగ్లీష్లో చెప్పేది నేను తెలుగులో చెప్పుకుంటా ఉండేది నా మనసులో. అట్లా తర్జుమా తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మలయాళం తర్జుమా చేయటం ఆడ కూర్చొని విని నేర్చుకున్నా. చప్పలు కూడా దేవుని భయపడు అమ్మ నేర్పిస్తున్నా. బాబు నేర్చుకో, నువ్వు మొదట వెళితే మైలేందే పొందుకుంటావు. నేను ఫస్ట్ తమిళ్లో మాట్లాడుతుంటే ఒక 10 మంది మధ్యలో కూర్చోబెట్టుకొని నా చేత వచ్చి దాని తమిళ తప్పు మాట్లాడుతుంటే గేమ్ చేసి నవ్వుకున్నారు. వాళ్ళు నవ్వుకోవడానికి నా చేత తమిళ మాట్లాడించేవాళ్ళు. చాలా చేసా, ప్రభా నువ్వు నాకు కృపనివ్వాలని 3 నెలలు టైం పెట్టుకున్నా. నేను తెలుగుతోనే కాలేజీకి వెళ్ళి, ఇంగ్లీష్ రాదు, తమిళ్ రాదు. 3 నెలల్లో తమిళ పాస్టర్ గారు, తమిళ టీచర్ వాక్యం చదువుతుంటే తమిళ్లో నుంచి ఇంగ్లీష్లో తర్జుమా చేసే కృపనిచ్చాడు. అప్పుడు దేవుడిని మైపోవాలి. ఎవరైతే నన్ను మధ్యలో కూర్చోబెట్టి గేలు చేసి నవ్వించుకున్నారో వాళ్ళు పరిశుద్ధ స్థానం చెప్తున్నా, చేతులు జోడించి నీతో సవాలు కదయ్యా క్షమించాను అన్నారు. నువ్వు దేవుని మందిరానికి ముందురా. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ లేమిలో ఉన్నావో, ఎక్కడ పొదువులో ఉన్నావో నా ప్రభు నీకు సమృద్ధిని దయచేయును గాక. ఇంకో మాట చెప్పనా, ఫస్ట్ లైన్లో ఫలాలు పెట్టేటప్పుడు 2 గుప్పిళ్ళు పెడతాడు. ఎందుకంటే బొచ్చు నిండు ఉండేలేకే ఇంకా ఉందని ఇంకొంచెం గుప్పిళ్ళు పెడతాడు. ఆ 3వ లైన్లోకి వెళ్ళేసరికి జనం ఎక్కువ కనపడుతుంది, దీంట్లో సగమే ఉంటుంది. ఏం చేస్తారు? 1 కూడా పెట్టడం సగమేగా, అవునా కదా? చివరికి వెళ్ళేదే పొడుగు దొరుకుతుంది. ఈరోజు ఏది కావాలో ఆలోచించుకొని, ఎంతటి కృప కావాలో ఆలోచించుకొని ఆదిమ సంఘం ప్రతిదినం దేవుని మందిరానికి ఎలా వెళ్ళారో అలా నీవు కూడా దేవుని మందిరానికి వచ్చుదువుగాక. నాకు ఎంత టైం ఇచ్చి నాకు తెలియదు, ఎంత టైం అయిందో కూడా నాకు తెలియదు. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తలే. 2 ఉన్నాయి కానీ చూద్దాం. 1, 2. 1 కృప ఎలా పొందుకోవాలి? కృప ఎలా దొరికింది? వాక్యానికి ముందేమన్నా అంగీకరించాలి? సేవకుని అంగీకరించి సేవకులు చూసిన దేవుని వాక్యాన్ని అంగీకరించడం అంటే ఈ శవం నుంచి ఈ శవం తీసుకెళ్ళడం కాదు, హృదయంలో తీసుకునే ప్రకారం జీవించడం, ప్రవర్తించడం. 2వది కృప ఎలా కలుగుద్ది? ఏక మనస్కులై. ఆ అమ్మొత్తి నేను రాను, ఈ అమ్మొత్తి నేను రాను, ఆ వాడు కూర్చుంటే నేను ఎడ కూర్చుంటా, ఈ ఏడు కూర్చుంటా, ఆడు కూర్చుంటా. రేపు పరలోకంలో కూడా అంతే కూర్చోలేవు. పరలోకంలో నువ్వు సీట్ అనుకున్నావు, దేవుడి దేవుడు నీ చుట్టూ కూర్చోబెట్టి నువ్వు ఎక్కడ కూర్చుంటా, ఇక నీకు సీటే లేదు. ఏక మనసుతో, ఏక మనసు అంటున్నా. ఇంకొక మాట, ప్రతిసారి నీకు దేవుడు మేలు చేసినప్పుడు సంతోషంగా వస్తావు, మేలు చేయకపోతేనేమో బాధగా వస్తావు. అక్కడ కూడా ఏక మనసు. మేలు చేసినా సంతోషమే, చేయకపోయినా అది కూడా ఏక మనసే. మనలో మనసు మారిపోతా ఉంటే అన్ని బాగుంటే సూత్రం అల్లెలుగా ఆగదేగా ఆత్మ. అది జరగకపోతే అల్లెలుయా సూక్తి. మనసు మారిందా లేదా? ఏ మనసు కూడా వద్దు. ఎప్పుడైనా
ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, దీవించినా దీవించకపోయినా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకే అది ఏక మనసు. అంటే ఇంకంతకంటే వివరణ అవసరంలా. అది ఏక మనసు. అలాంటి ఏక మనసుతో నమ్మకంగా ప్రతిదినము దేవాలయంలో నువ్వు కనబడుదువుగాక. తిట్టుకోకుండా ఉపాస ప్రార్థన అన్నాడు, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అనకుండా నేను ముందుకు పోవాలి, ప్రతి ప్రార్థనకి నేను పోవాలా, మొదటి లైన్లో ఉండాలా, 2 గుప్పిడి పలహారం నేను తీసుకోవాలా. నేను చెప్పరే వద్దా? ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. చూడు ఇంకొక మాట త్వరగా వెళ్ళిపోదాం. ఇంకొక మాట, ఈ కృప కావాలి అంటే అపోస్తలుల కార్యం 2:45 వాక్యం. త్వరగా చదువు. ఇదియుగాక వారు తమ చర ఆస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొలది. మనమేమో ఏడాది దొరికితే లాక్కొచ్చి మన జేబులు వేసుకుంటే వాళ్ళేమో వాళ్ళు ఉన్నది పెట్టట్లేదంట, అన్ని పెడుతున్నారంట. అవునా కదా? మనమేమో అమ్మే సాల్దమ్మా, కొంచెం ఉంది వదినంత కూర ఏదో సాల్దమ్మ, మళ్ళీ మీ అన్న వస్తాడు దబ్బరనే ఉంటుంది. మళ్ళీ పెట్టే మనసు లేదు. స్తోత్రం. పెట్టే మనసు లేదు. అవునా కదా? వీళ్ళంతా మూడవది కృప ఎలా పొందుకోగలిగారు అంటే, కృప కావాలి అంటే వీరు తమ చర ఆస్తులను అమ్మి ఎవరికి అక్కరగా ఉందో వాడు అడగకముందే వాని దగ్గరికి వెళ్ళి అక్కరగా ఉన్న వానికి పంచిపెట్టారట. చూడు ఇంకొక మాట, ఇంకొక మాట చూడు. అక్కడే ఏమంటాడు? 34 చూడు, 4:34 వాక్యం. త్వరగా 4:34 వాక్యం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వేళ తెచ్చి ఏం చేశారంట? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అక్కరగా ఉన్న వానికి అమ్మి అక్కరగా ఉన్న వానికి ఇచ్చారా. రెండవది, అమ్మి అపోస్తుల పాదముల యొక్క 2 విధాలు. దేవుడు కృప నీకు కావాలి అంటే వీరిలో ఉన్న 3వ గుణం ఏంటంటే దాతృత్వం కలిగిన మనసు. ఏ మనసు? దాతృత్వం కలిగిన మనసు. అంటే మన అచ్చ తెలుగులో ఏ మనసు అంట? అబ్బో, వివరణ బాగా నెత్తున్నారే. ఈ వివరణ నిజం కాదు. ఏమి ఇయ్యాలంట? ఒక మాట చెప్పనియండి. ఒకసారి అంట 100 రూపాయలు నోటు, రూపాయి నోటు గొడవ పట్టి అంట. రూపాయి పిల్ల అంటదంటే నేను గొప్ప అంటదంట. 100 రూపాయలు అంటది. నీలాంటి 100 మంది వస్తే కానీ నాకు పోటీ అంటదంట. 100 ఇది అంటదంట, నేనే గొప్ప అంటదంట. ఎందుకంటే నెలలో 4 సార్లు కానుక పెట్టిలో పడేది ఎవరు? నెలలో 4 సార్లు దేవుడి మందిరంలో కానుక పెట్టిలో పడేది ఎవరు? నువ్వు సంవత్సరానికి ఒకసారి పడతావంటే ఏసు రక్తమే. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? రూపాయి అంటుందంట, 100 అంటుందంట. మీలాంటి వాళ్ళు 100 మంది వస్తే నాకు పోటీ అంటారు. నువ్వు పిచ్చిదానా? మాలాంటి వాళ్ళు 100 మంది ఎందుకు? నేను నెలకు 4 సార్లు మందిరంలో దేవుడి మందిరంలో వెళ్తున్నా. నువ్వు నెలకు సంవత్సరానికి ఒకసారి కూడా మందిరంలో బాబు, నువ్వు దరిద్రపు దానివి. నేను గొప్ప అంటున్నాను. ఈరోజు కృప కావాలి అంటే దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు, సేవకులకు ఇచ్చే మనసు నా ప్రభు నీకు ఇచ్చునుగాక. ఏ మనసు కావాలి? వీరికంతా అధికమైన కృప ఎందుకు వచ్చిందంటే వారికి ఉన్న దాంట్లో పెట్టట్లా, మిగిలిన దాంట్లో పెట్టట్లా. ఆస్తి అమ్మి, పొలం అమ్మి, ఇల్లు అమ్మి, వాకిలమ్మి ఎవరికి అక్కర కొంత ఎరిగి, ఇదిగయ్యా సహోదరుడు తీసుకో, సహోదరి తీసుకొని వీరే ఎరిగి అక్కడ ఉన్న వారికి ఇచ్చారు, ధర్మ కార్యాలు చేశారు. రెండవది, అపోస్తుల పాదం మీద పెట్టారు. అయ్యా మీరు దేవుని సేవ చేస్తున్నారు, ఈ రోజు నేను రక్షించబడ్డానంటే, ఈ రోజు నేను బాప్తిసం తీసుకున్నానంటే, ఆత్మలో ఆనందిస్తున్నానంటే, దేవుని కృప పొందుకున్నానంటే, నా కుటుంబం దీవించబడిందంటే, రేపు యేసు ప్రభు వస్తే పరలోకానికి వెళ్తే నిశ్చయిత నాకు కలిగిందంటే నీవు చేసిన పరిచయం ద్వారా ఈ రోజు నాకు పరలోక నిశ్చయిత ఉంది. నా వలే నా కుటుంబం వారు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు అనేకులు, నాలాంటి రక్షణ లేక అనేకులు ఉన్నారు. వారు కూడా రక్షించబడినట్లు వారి రక్షణ కొరకే మీరు ప్రయాసపడండి. ఆ ప్రయాసకి ఇదిగో మా వంతు సహకారమైన వారు ఇచ్చారు. గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. నేను కానికేస్తే పాస్టర్ గారు జేబులు వేసుకొని ఏసీ కారు వేసుకుని తిరుగుతారా మేము మా కానుకలతో కదా.
మేమిచ్చే కానుకలతో కదా పాస్ గారి ఆ ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరిగేది. మేము కానుకలు వేయకపోతే, మేమే గుప్పిళ్ళు ఇవ్వకపోతే, దర్శమాగ వెళ్ళిపోతే పాస్ గారికి ముద్దాడదామే, అంతే కదా. నీవిచ్చే ప్రతిదీ కూడా సావుకు పెడతా, గుర్తుపెట్టుకో. నేను ఒక సాక్షి చెప్పనా, పోయిన వారం జరిగింది. పామూరులో మందిని కడతా ఉన్నాం. దేవుడు ఎప్పుడు ఏ పని మొదలు పెట్టినా ప్రభు ఆపల. ఈ పని ఆగిపోయింది వారం 2 వారాలు. ఆదివారం ఏడ్చా, ఏందయ్యా పని ఎప్పుడు ఆగలేదే, ఇదేందని ఆగరా అన్నాడు. ఆదివారం వాక్యం చెబుతానే మొన్న మెసేజ్ వచ్చింది. సంఘంలో ఒక బిడ్డ బెంగళూరులో జాబ్ చేస్తుంది. అది ఎన్నేళ్ళతో లేదు నాకు తెలియదు, దశమాకు పంపించింది. తర్వాత మరుసటి రోజు సోమవారం వెళ్ళి నాకు కావలసిన వస్తువు అడిగితే ఆ పాప పంపించిన దశభాగానికి ఒక 200 రూపాయలు నా చేతిలో పడ్డాయి. గట్టిగా చప్పలు కూడా తీర్మానించే. గుర్తుపెట్టుకో, నువ్విచ్చే ప్రతిదీ కూడా సేవకుల స్వప్రయోజనానికి. నువ్విచ్చే ప్రతిదీ సేవకుల పోషణకో, లేకపోతే సేవకుల ఆలనా పాలనకు, సేవకుల గొప్పతనానికో, లేకపోతే వాళ్ళ ఎంజాయ్లకు కాదు. విశ్వాసులకు మీరు ఇచ్చే ప్రతిదీ దేవుని సేవకు పెడదు. గుర్తుపెట్టుకో. వీళ్ళు ఎందుకు ఇంత ప్రబోధకున్నారంటే, వారంట అమ్మి ఏం చేసి చెప్పండి, వాళ్ళకున్న పొలాలు అమ్మారు, ఇళ్ళు అమ్మారు, స్థలాలు అమ్మారు, బంగారం అమ్మారు, వెండి అమ్మారు. మా చిన్న కొడుకు పెళ్ళి అంట, మరి ఏంది డబ్బులు ఆమె లేవు, నాకు తెలియదు, అడుందిగా పొలం పెట్టు తాకట్టు. మా చిన్న కొడుకు ఉంగరం పెట్టందే, ఒప్పుకోవుగా, అన్నం వండవు, వండుకుంటాము, అవునా? దేవుడు నువ్వు తినవు ఇంట్లో వాడికి ఎవరికి. అదే మందిరంలో మీటింగ్ జరుగుతుందమ్మా, మరి ప్రార్థన చేయండి. ఆడ పాస్టర్ గారు ఆడప్పులు ఆడ ఉండే ఇద్దామని మనసు అయితే అసలు రాసాలి, నీకు తెలీదు. అసలు నేనంటే ఏమనుకుంటా తల్లి, సాకులు చెప్పి తల్లి నువ్వు వేసలే. హల్లెలూయా. మూడవది, వారు ఎందుకు ఇంత ప్రభు పొందుకున్నారంటే దాతృత్వం, ఇచ్చే మనసు, దేవునికి ఇచ్చే మనసు. దావీదు అంటాడు, ఇదిగో నా దేవుని మందిరం కొరకు నాకు సమృద్ధిగా ఉన్నప్పుడు, పొర్రిపోయేటప్పుడు కాదు, నా కష్ట స్థితిలోనే దేవునికి 1,00,000 మనుగుల బంగారము దేవుని మందిరానికి ఇచ్చా. అందుకే ఈ రోజుకి దావీదు వంశం వారు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజుకి ఇజ్రాయెల్ దావీదు కుటుంబం పరిపాలిస్తుంది. దావీదు ఉండి వల్ల మందిరానికి అతను చెప్తున్నాడు క్లియర్ గా, నా కష్ట స్థితిలోనే, నా అప్పుల స్థితిలోనే, నా బాధ స్థితిలోనే నేను నా దేవునికి ఇచ్చాను. మందిరానికి ఇస్తున్నావా? దేవునికి ఇచ్చే మనసు నీకుందా? ఒక ఆయన లెక్కెట్టాడంట, పై నుంచి కిందకు వచ్చాడు. యాభై నుంచి 2,000, 1000, 500, 200, 100, తర్వాత 50, 5 రూపాయలు పెట్టలాడుతున్నాడు. డబ్బు కొత్త రోజు దేవునికి. మిగతా ఏమైపోయినాయి, మిగతా పాత పాటి అంటే పాత ఇంకోటి దేవుడు ఇంటి పక్కన పెట్టి 5 రూపాయలు నోటు పెట్టలాడు కొత్తదంట. ఎస్ఐ నీకు కొత్తది ఇచ్చానే అన్నాడు. ఇప్పుడు నువ్వు 25 సెంటు పొలం వేసుకున్నావు, ఎంత కోసుకుంటావమ్మా? ఎకరం కోసేవాడు ఉంటే చెప్పు. ఇప్పుడు నువ్వు 5 రూపాయలు దేవుడికి ఇచ్చావు, దేవుడు నీకు ఎంత ఇస్తాడు? అంతే కదా. నువ్వు 25 పొలం నాటి నేను ఎకరా కోసుకుంటాను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నువ్వు ఎంత విత్తుతావు అంతే నువ్వు కోసుకుందువు గాక. మూడవది, దాతృత్వం, దేవునికి ఇచ్చే మనసు కావాలి. వారు ఇతరులకు ఇచ్చారు, దేవునికి ఇచ్చారు. దేవునికి ఇచ్చే విషయంలో మనం చూస్తాం కదా, సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఏంటి అమ్మా నాకు రొట్టె పెట్టు. ఆడ దొరికి ఫాస్ట్ అడుక్కునేవాడి దగ్గర. అబ్బో నీకు బాగా తెలుసు. ఆయన అన్నాడు, అమ్మా దేవుని సావుకుగా చెప్తున్నా, దేవునికి ఇవ్వు. అక్కడ వాక్యంలో ఉంటది, ఇప్పుడు రెఫరెన్స్ చదివే టైం లేదు కానీ చెప్తున్నా వినండి. అక్కడ అంటది, అక్కడ వాక్యం రాసిందంటే, ఆమె ఒక కొంచెం పిండి నూనెతో ఒక అప్పం చేసుకుని ఆమె కొడుకు తిని చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇక ఒకటే రొట్టె తిని చచ్చిపోవాలా. కానీ సావుకుడు వచ్చి నువ్వు దేవునికి ఇవ్వు అని చెప్పగానే గునుక్కోకుండా, సనుక్కోకుండా, సావుకుని తిట్టుకోకుండా, సావుకుని మమ్మీ దేవుడిని తిట్టుకోకుండా ఆ సగంలోనే సగం రొట్టె తెచ్చిచ్చింది. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, ఆమె ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేసేది తెలుసా? నాకు నచ్చిన మాట, ఆమెయు ఇచ్చింది ఎవరమ్మా? మరి తిందేవురు ఎంతమంది? ఎన్ని దినాలు? దేవునికి ఇచ్చి నష్టపోయినోడు లేడు, దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవాడు భూమి మీద. నాకు ఫస్ట్ నా సాక్ష్యం చెప్తున్నా. ఫస్ట్ నేను సేవలోకి వచ్చినప్పుడు ఏ సైకిల్ కూడా లేదు. ఏడ తుక్కుపడ్డ సైకిల్ ఉంటే దాన్ని బాగు చేసుకుని తొక్కుంటా ఉన్నాను.
దేవుడు ప్రేమించి కొత్త సైకిల్ ఇచ్చాడు. ఈ సైకిల్ ఒక పాస్టర్కి ఇచ్చాడు. ఆ కొత్త సైకిల్ వచ్చిన నెలకు 2 నెలలకు మళ్ళీ దేవుడు బట్టి ఇచ్చాడు. ఈ బైక్ ఈ సైకిల్ కొత్త సైకిల్ ఇచ్చాడు. అది ఇచ్చిన మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలకి దేవుడు కారు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు దేవల్ల మీ దగ్గరికి 8 లక్షల రూపాయలు విలువ చేసే కారు వేసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. మా గొప్పతనం కాదు. ఇక్కడ ఏం చెప్తా అంటే నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, ఈ బాటిల్ నిండా నీళ్లు ఉన్నాయి. మళ్ళీ నేను నీళ్లు పోయినంటే ఇదేం చేయాలా? అమ్మ నా నీళ్లు పోతాయి అని చెప్పి పెట్టుకున్నాడు. ఏమైంది? రేపు నీళ్లు పురుగులు వస్తాయి, ఎల్లుండి పాసి పట్టింది, ఆ తర్వాత వాసన వస్తుంది. నువ్వు కూడా తాగలేదు, గుర్తుపెట్టు. ఫోటో గెలిచేటప్పట్లో నీకు పనికి రాదు, దేవుడికి పనికి రాదు. అవునా కదా? మళ్ళా దాంట్లో కొత్త నీళ్ళు రావాలంటే ఎప్పటికప్పుడు పోతా ఉండాలా. నువ్వు ఇస్తా ఉంటే, అందుకే కాలువలో నేలకి చెరువుల నేలకి తేడా చూసావా? ఇచ్చేవాళ్ళు ఏమో కాలువకు సాధ్యం అయితే ఈ కొండ దాచిపెట్టుకునే చెరువు ఎట్లుంటది? ఫస్ట్ రోజు నెగనెగలాడుతుంటది, 2వ రోజు మన కలర్ మరి, తర్వాత పచ్చగా ఉంటది, పురుగులు వస్తాయి. అదే కాలువలో ఎప్పుడైనా పురుగులు పట్టినట్టు, పాచి పట్టినట్టు, కాలువలో ఎప్పుడైనా వాసన వచ్చినట్టు చూసావా? చూడవు. ఎందుకని? అది పాత. ఈ నీళ్లు పోతే కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి. నువ్వు దేవునికి ఇస్తా ఉంటే ప్రభు ఇస్తూ ఉంటాడు. వీళ్ళంతా కొదవలేదు, సమృద్ధిగా ఉన్నారు. ఎందుకంటే వత్తని ఇస్తున్నాడు దేవుడు ఇస్తున్నాడు, వత్తని ఇస్తున్నాడు దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజు నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, సంతోషంగా ఇవ్వగలిగితే, నా ప్రభు నీకు సమృద్ధిగా దయచేయను గాక. ఇస్తాడంతే. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్పగలను నేను, సమయం లేదు. కానీ కరోనా టైంలో 150 రూపాయలు మా కానుక సంఘంలో వచ్చేది అప్పట్లో. అప్పుడు మా పాస్టర్ గారు ఫస్ట్ నేను జాబ్ నెల కరోనా, నాకేం ముద్దలేదు, బలిపెట్టు పట్టుకుని అయ్యా ఎట్టయ్యా అన్నా. నేను దశభాగం తీరా అన్నాడు. అప్పటికి తీస్తూ ఉన్నా, కొంచెం కొన్ని మేము ఎగ్గొడతా ఉన్నా. అప్పుడు అన్నాడు దశభాగం తీరా అన్నాడు. అప్పటి నుంచి ఇంకా నమ్మకం తీయటం మొదలు పెట్టారు. కరోనాలో లాపే లేదని అనుకుంటే మించుమించు కొన్ని వందల సేవకులకి, వేల కుటుంబాలకి కరోనా సమయంలో సహాయం చేసే ప్రభుని దేవుడు అనుగ్రహించాడు. చప్పటి దేవుడు అయిపోతాడు. నాకేదైనా ఇష్టం. సారేపతి విధవరాలు సేవకుడు చెప్పాడు, దేవుడికి దాతృత్వం కలిగి ఇచ్చేసింది. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఇచ్చింది ఆమె అయితే ఆమె కాదు, ఆమె ఇంటి వారు అనేక దినాలు దానికి లెక్కే లేదు. నేను అనుకుంటా కరువు అయిపోయినా కూడా తింటా ఉన్నారు. ఎందుకంటే దేవుడు దీని దగ్గర, దేవుడు ఇచ్చేవాడే కానీ ఆపేసేవాడు, దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు, ఇక దాన్ని అనేవాడు కాదు. ఒకసారి ప్రభు కృపించాడంటే, ఒకసారి దేవుడు ఆశీర్వదించాడంటే, నీకు నాకై మనం పోగొట్టుకుంటే తప్ప దేవుడు ఎన్నటికి లాగివేయడు. మూడవదిగా ఎందుకు ఇంత కృప వారికి కలిగింది? ఆ కృప కావాలంటే మూడవదిగా ధారాళంగా ఇచ్చే మనసు నా ప్రభు నీకు ఇచ్చును గాక. మనం ధారాళంగా ఇవ్వగలిగితే అప్పుడు ఇస్తాడు. ఈ మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. చివరిగా ఆ కృప కావాలి అంటే చివరిగా 2:47 చదువు. ఈ మాట చదివి ప్రార్థన చేసి 2:47 చూడు. 2:41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. బాప్తిసం పొందుట 4వది. కృప కావాలంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందుట అనగా లోక విషయంలో చనిపోవుట, ఆత్మ విషయంలో, శారీరక విషయంలో చనిపోవుట, ఆత్మ విషయంలో బ్రతుకుట. క్రీస్తే జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. బాప్తిసం పొందడం అంటే 4వది దేవుని కృప నీకు కావాలంటే నువ్వు దేవుని కోసం బతుకు, నీ కోసం బతుకుపాక. చివరి మాట, నువ్వు బాప్తిసం పొంది బలలో చేయగలుగుతావా? ఎంత దేవుడు నాకుంటే ఇష్టాలు ఉండవా, కష్టాలు ఉండవా, రుచులు ఉండవా, టేస్ట్లు ఉండవా? రేపు నరకం టేస్ట్ కూడా చూపిస్తాడు. జాగ్రత్త. యేసు రక్తమే. 4వ మాట, ఎందుకు వీరు ఇంత కృప, దైవ కృప అధికంగా ఎలా కలిగిందంటే వారు తమ జీవితాలను దేవునికి అర్పణగా ఇచ్చేశారు. ఆ తర్వాత వారు చనిపోయేంత వరకు కూడా ఎన్నడూ దేవుని విడిచినట్టు, లోకాశులకు వెళ్ళినట్లు, లోక కార్యాలు చూసినట్లు, లోక మర్యాదలకు వెళ్ళినట్లు, మనుషుల పద్ధతులకు వెళ్ళినప్పుడు లోక శరీర కోరిక నెరవేర్చినట్లు ఎక్కడ చరిత్ర లేదు. ఒక్కసారి దేవునికి అప్పగించుకున్నారా, చచ్చే వరకు దేవుని అప్పగించుకున్నారు. 4వది, ఆ కృప కావాలంటే నీ జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభుకి అప్పగించుకుందువుగాక. అతను బాప్తిసం తీసుకున్నాడంట. బాప్తిసం తీసుకొని 7 దాకా ఉంచాడు. ఈ ఒక్కరో ఉంచాడంట. ఈ పాస్టర్ ఉంచుతుంటే ఇంక లేపుతున్నాడు. పాస్టర్ ఉంచుతుంటే ఇంకా ఏదైనా ఆయన అంటే ఏం లేదు పాస్టర్, ఒక్కడిని చంపాలి, అందుకని ఈ చెయ్యాలి. ఇది కూడా ఉంచితే మళ్ళీ ఆయన చంపలేదు కానీ ఈ ఒక్క చెయ్యి ఉంచాడంట ఒక్కరావు. అట్ట కాకుండా పరిపూర్ణంగా మనల్ని ప్రభుకి అప్పగించుకుందువుగాక. ఒక నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాట్లాడుతున్నాడు.
ఆదిమ సంఘం కుటుంబాలతో సమిష్టిగా ఉండేది. ఒకటి సమృద్ధి, రెండవది కొదువ లేని జీవితం. ఎలా వారు సమృద్ధి పొందారు, ఎలా కొదువ లేకుండా ఉన్నారంటే కారణం వారి యందు దైవ కృప. వారు దైవ కృపను అధికంగా పొందుకొని ఉన్నారు. వారు అధికమైన దైవ కృప కలిగి ఉన్నారు. ఈ అధికమైన దైవ కృప ఎలా వచ్చింది అంటే సావుకు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. వాక్యం చెప్తున్న సావుకును అంగీకరించారు. అంగీకరించగలగా వాక్యానికి లోబడ్డారు. వాక్య ప్రకారం ప్రవర్తించారు. ఒకటి అంత మాత్రమే కాదు, ఇంత అధికమైన కృప వారు పొందుకున్నట్లుగా మందిరాన్ని ప్రేమించారు, దేవుని ప్రేమించారు. ఎన్ని వచ్చినా, చావైనా రేవైనా మందిరాన్ని విడిచిపెట్టలా, దేవుని విడిచిపెట్టలా. ఎందుకంటే కృప మందిరంలోనే దొరికింది. ఒక్క దినము దేవుని మందిరం కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒక్కరోజు మందిరానికి వస్తే 1000 రోజులు జరిగిపోయే కృప ఇస్తాడు. అది ఎరిగి వారు ప్రతిదినం మందిరానికి వచ్చారు. మందిరాన్ని విడిచిపెట్టలా, కష్టపడలా, అయిష్టంగా రాలా, ఇష్టంగా ఏక మనసుతో వచ్చారు, మందిరానికి వెళ్ళారు. మూడవదిగా దాతృత్వం కలిగిన మనసు. దేవునికి, దేవుని సావుకులకు, మందిరానికి, పరిచయకి ఇచ్చే మనసు. దేవుని కొరకు దారుణంగా, అనచగా కొలచగా, దాతృత్వంగా. ఇదిగో ఆ సంఘం వారు పేదల వారైనప్పటికీ, బహుభేదైనప్పటికీ దేవునికి ఇచ్చే విషయంలో దాతృత్వం కలిగి ఇచ్చారు. అందుకే సాక్ష్యంగా ఉన్నారు. సారేపతి వదనాలకు మరణ పంచులో ఉంది చివరి ముద్ద. అయినా పర్వాలా, నా దేవుడే మొదట. నా చివరి ముద్ద పర్వాలా, నేను తినకపోయినా పర్వాలా, నేను చచ్చినా పర్వాలా, నా దేవునికి ఇవ్వాలి. ఇచ్చింది. మరణములో నుండి జీవనానికి దేవుడు దాటించాడు. ఆ దినము చనిపోవలసిన ఆమె కుమారుడు వారే కాదు, వారి కుటుంబాలు అనేక దినాలు తిన్నారు, బతికారు, నేటికి సాక్షిగా ఉన్నారు. దేవునికి ఇవ్వు. దేవునికి ఇచ్చి నష్టపోయినాడు. ఇదిగో దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టాడు అననీయ సఫేరా. అమ్మో అంత ఇస్తే ఎట్లా, మనకు ఉండొద్దా, మన పిల్లలకు ఉండొద్దా అని దాచాడు. దరిద్రులయ్యారు. దరిద్రులైతే పర్వాల, భూమిని విడిచేశారు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు లేరు, దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డ వాళ్ళు లేడు. దేవునికి ఇచ్చే మనసు కావాలి ధారాళంగా. అది నీకు, దేవుని సావుకునికి కాదు, దేవునికి ఇస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు. నువ్వెంత విత్తుతావో అంత పోసుకుంటావు. నువ్వెంతగా గుప్పిళ్ళు విప్పుతావో అంతగా నా ప్రభు నీ గుప్పిళ్ళు నింపుతాడు. నువ్వు ఇచ్చేది దేవునికి, సావుకుని చూడబాక. ఇచ్చేటప్పుడు సావుకుని చూడబాక, ఇచ్చేటప్పుడు మనసును చూడబాక, ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు నీ గుప్పిళ్ళు చూడబాక. నీ గుప్పిడికి ఎంత వస్తే అంత ఇచ్చేసాయి. నీ మనసుకు తోచినట్లుగా ఇవ్వు. నా ప్రభు తన మహదైశ్వర్యముల నుండి ఆకాశ వాకిళ్ళు విప్పి నీ గుప్పిలి, నా గుప్పిలి చిన్నదే ప్రియ దేవుని బిడ్డ. ఆయన గుప్పిలి బహు గొప్పదే. ఆయన గుప్పిలి మన పట్టజాలని గుప్పిలి ఆయనదే. ఆయన ఆకాశ వాక్యలు విప్పితే ఎవడు పట్టలేడు, ఎవడు ఆపలేడు, ఎవడు దానిని కొలవలేడు. కొలవలేని కృప, సమృద్ధి అయిన ప్రభుత్వం నా ప్రభు ఇస్తాడు. నా ప్రభు ఇస్తాడు నీకు. ఆయన దీవించగా అబ్రహాము దేవుని మాట విని వచ్చినప్పుడు పాదము పట్టినంత స్థలము లేదు. ఆయన మాటకు లోబడి కుమారుని దేవుడికి ఇచ్చాడు. ఆ దేశంలోని అతడు ధనవంతుడిగా తీర్చబడ్డాడు. ఇవ్వు ప్రభుకి. దేవులో ఉన్నవారు